ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. పదహార మంత్రం నుంచా? పదహారు మంత్రం, 4వ అధ్యాయం, 3వ బ్రాహ్మణం, 16వ మంత్రం. సవా ఏష ఏతస్మిన్ స్వప్నే రత్వా చరిత్వా దృష్ట్వా ఏవ పుణ్యం చ పాపం చ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతే బుద్ధాంతాయ ఏవ సా యత్తత్ర కించిత్ పశ్యతి అనన్వాగతః తేన భవతి అసంగో హి అయం పురుషః ఇతి ఏవమేతద్యాజ్ఞవల్క్య సోహం భగవతే సహస్రం దదామి అతః ఊర్ధ్వం విమోక్షాయ ఏవ బ్రూహి. బ్రూహిత్ సవా ఏష ఏతస్మిన్ స్వప్నే, ఏదైతే మనం జ్యోతి స్వరూపం స్వప్నం చూస్తుందని చెప్పామో అది ఏష ఏతస్మిన్ స్వప్నే రత్వా చరిత్వా, రమణించి తర్వాత విహరించి, దృష్ట్వాయ పుణ్యంచ పాపంచ, పుణ్యపాపాలను చూసి మళ్ళీ ప్రతి న్యాయం ప్రతియోని ఆద్రవతి. ప్రతియోని అంటే ఏ విధంగా వెళ్ళాడో దానికి విపరీతంగా వాడు మళ్ళీ బయటకు వస్తాడు. ఎక్కడికి? బుద్ధాంతాయ ఏవ. బుద్ధాంతం అంటే జాగ్రత్త అవస్థ. సా యత్తత్ర కించిత్ పశ్యతి అనన్వాగతః తేన భవతి. ఏదైతే చూశాడో దాంతో వీడికి ఏమి సంబంధం ఉండదు, ఏమి తీసుకురాలేదు, స్వప్నంలో తీసుకురాలేడు. స్వప్నంలో చూసి అసంగోహి అయం పురుషః, ఆ పురుషుడు అసంగుడు. అందుకని ఇత్యేవమైతే యజ్ఞవాక్య, నువ్వు సమంగా చెప్పామంటాడు జనకుడు. ఇది ఇలాగే, ఇది ఏవం ఏవం ఏవమేం, ఇలాగే. సోహం భగవతే, అటువంటి నీకు భగవంతుడా 1000 గోవులు ఇస్తున్నాను అన్నాడు. ఊర్ధ్వం విమోక్షాయ ఏవ బ్రూహి ఇది. దీని తర్వాత మోక్షం గురించి నాకు చెప్పు. అసంగోహి అయం పురుష, ఇది అసంగత అకర్తృత్వ హేతు ఉక్త. ఇక్కడ అకర్త ఆత్మ అని చెప్పినప్పుడు దానికి కారణం ఏమిటి అంటే ఆ పురుషుడు అసంగుడు, దేనితోని వానికి సంబంధం లేదు, అందుకని వాడు అకర్త. ఉక్తంచ పూర్వం కర్మవశాత్ స ఈయతే యత్ర కామం. ఇంత మునుపు ఒకసారి చెప్పాం, ఏమిటి? కర్మ వల్ల యత్ర కామం తత్ర ఈయతే. ఈయతే అంటే గతి, వెళ్తాడు, ఎక్కడ వాడికి కోరికతో అక్కడ పోతాడని చెప్పాం. కామశ్చ సంగో, ఈ కామం అని చెప్పామే అదే సంగం, ఆసక్తి పట్టుకుంటుంది. అతో అసిద్ధో హేతురుక్తో అసంగోహి అయం పురుష అయితే. మరి కామము సంగము అని చెప్పినప్పుడు అసంగము హేతు చెప్తున్నావు కదా, ఇది సరికాదు అంటాడు పూర్వపక్షి. నతు ఏతదస్తి కథం తరి, నువ్వు చెప్పింది కాదు. అసంగ ఏవైతే ఏతదుచ్యతే, ఆ పురుషుడు అసంగుడనే చెప్తున్నాడు. సవాయేష ఏతస్మిన్ స్వప్నే, సవాయి ఏష పురుష
సంప్రసాదాత్ ప్రత్యాగత. ఎందుకంటే స్వప్నం చూసి ముందు సుషుప్తిలో పెడుతున్నాడు, ఆ సుషుప్తి నుంచి మళ్ళీ స్వప్నంలోకి వస్తున్నాడు పురుష. సంప్రసాదాత్ ప్రత్యాగత స్వప్నే రత్వ చేరిత్వ, సుషుప్తి నుంచి బయటకు వచ్చి ఆ స్వప్నావస్థలో రమణించి విహరించి యథాకామం దృష్ట్వా ఏవ పుణ్యం చ పాపం చేతి సర్వం పూర్వత్. ఏదైతే చూశాడో, ఏదైతే అనుభవించాడో స్వప్నావస్థలో ఏది తీసుకురాడు. బుద్ధాంతాయేవ జాగ్రత్త స్థానాయ, అక్కడి నుంచి మళ్ళీ జాగ్రత్తకు వచ్చేస్తాడు. తస్మాద్ అసంగ ఏవాయం పురుష. ఇది స్వప్నే సంగమాన్ స్యాత్, స్వప్నంలో కనుక ఏదైనా వాడికి ఆసక్తి ఉన్నట్లయితే కామీ తతః తత్సంగదే దోషే బుద్ధాంతాయ ప్రత్యాగతో లిప్యేత. ఏదైతే ఆ స్వప్నావస్థలో కోరుకున్నాడో దానితో కూడుకుని ఆ దోషాలతోనే జాగ్రత్తలోకి వచ్చేవాడు. అలా రాలేదు, అందుకని అసంగము. యథాసో స్వప్నే అసంగత్వాత్ స్వప్న సంగదే దోషై జాగ్రత్త ప్రత్యేగాత్మను నలిప్పితే. స్వప్నంలో ఉన్న దోషాల ద్వారా ఇక్కడ జాగ్రత్తలో వాడికి ఏ విధమైనటువంటి లేపము ఉండదు, నలిప్పితే. ఏవం జాగ్రత్త సంగదేరపి దోషై నలిప్పితే ఏవ బుద్ధాంతే జాగ్రత్తే. పురుషుడు అసలు ఏ విధంగా అయితే స్వప్నాల్లో ఉన్నటువంటి పుణ్యములు పాపములు ఏవైతే చూశాడో వాటితో ఏ విధంగా వీడికి లేపాయమానం కాడో వీడు, అదే విధంగా ఆసక్తి వాడికి లేదో అదే విధంగా ఈ జాగ్రత్త అవస్థల్లో కూడా. కానీ ఇక్కడ ఆరోపించిన వాటి ద్వారా వీడు ఇచ్చల ద్వారా వాడు ఆసక్తి పెంచుకుని, రాగాన్ని పెంచుకుని, అనురాగాన్ని పెంచుకుని, ప్రేమని వలకపోసి బంధంలో పడుతూ ఉంటాడు. అది చెప్తున్నారు. సవా ఏషయే తస్మిన్ బుద్ధాంతే రత్వా చరిత్వా దృష్ట్వా ఏవ పుణ్యం చ పాపం చ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యా ద్రవతి స్వప్నాంతాయ ఏవ సా యత్తత్ర కించిత్ పశ్యతి అనన్వాగతః తేన భవతి అసంగో హి అయం పురుషః. మళ్ళీ స్వప్నాంత ఏవ సా యత్ మాకు మళ్ళీ అదే ఇక్కడ చెప్తారు. అక్కడ స్వప్నం నుంచి జాగ్రత్తలోకి వచ్చని చెప్పాడు, ఇక్కడ జాగ్రత్త నుంచి మళ్ళీ స్వప్నానికి వెళ్తున్నాడని చెప్తున్నారు. వేరు. దానికి ముందు 16 చెప్పుకున్నాం, ఇప్పుడు 17. అది కాదు, ఇంతకు ముందు చెప్పింది 16వ మంత్రం, 16కి వ్యాఖ్యానం అయింది. ఇప్పుడు 15 చెప్తున్నాను. 16లో చెప్పింది ఏమిటంటే స్వప్నం నుంచి జాగ్రత్తలోకి వస్తాడు, స్వప్నంలో ఉన్నది ఏది తీసుకురాడు. ఇప్పుడు అదే విధంగా మళ్ళీ జాగ్రత్త నుంచి స్వప్నానికి పోతున్నాడు 17లో. మాకు అలా ఉంది, మరి దాన్ని నేనే చేసేది. మీరందరూ విరక్తులు ఏం చేస్తాము? స్వప్నాంత ఏవ సా యత్
తత్ర కించిత్ పశ్యతి అనన్వాగతః తేన భవతి అసంగో హి అయం పురుషః ఇతి ఏవమేవ ఏతద్యాజ్ఞవల్క్యా సోహం భగవతే సహస్రం దదామి అతః ఊర్ధ్వం విమోక్షాయ ఏవ బ్రూహీతి. ఈ తప్పులు దొల్లుతూ ఉంటాయి. ఎలాగంటే మనవాడు బ్రహ్మసూత్రాలు నేను రాసుకుంది ఫోటో కాపీ చేసి ఇచ్చాడు. 44 నుంచి 57 దాకా లేవు పేజీ. ఇప్పుడు అక్కడ భద్రాచలంలో చెప్తున్నాను. సరే, మరి ఇంకో పుస్తకం లేదు అంటే ఇంగ్లీష్ పుస్తకం ఏదో ఉంది. ఆ ఇంగ్లీష్ పుస్తకంలో చూసి మరి ఎలాగా చెప్పేదంటే నేనేం చెప్పానంటే, చూడండి నాయన, ఈ 2వ అధ్యాయానికి ఏమి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వక్కర్లేదు. ఇదంతా పరపక్ష ఖండన. దానికి సంక్షేపంగా మీకు చెప్తాను. అది కాకుండా మా వాడిచ్చిన పుస్తకంలో ఆ పేజీలో ఉన్నమాట కూడా చెప్పేస్తున్నాను. ఏమనుకోవద్దు. అని చెప్పి ఇప్పుడు అదే విధంగా ఏదో మనుషులు చేసే దాంట్లో తప్పులు దొరుకుతూ ఉంటాయి. సవాయేసి ఏకస్మిన్ బుద్ధాంతే రత్వ. బుద్ధాంతం అంటే జాగ్రత్త అవస్థలో వాడు సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పేజీలు ఎవరంటే నా పుస్తకంలో కూడా లేవంటాడు. ఇంకెక్కడ ఇప్పుడు మళ్ళీ నేను రిషికేశ్ వెళ్ళిన తర్వాత పుట్టగతికి ఇచ్చేవా? సరే. సవాయేసి ఏకస్మిన్ బుద్ధాంతే రత్వా చరిత్వా దృష్ట్వా. ఈ జాగ్రత్త అవస్థలో రమణించి విహరించి చూసి పుణ్యం చ పాపం చ పునః ప్రతిన్యాయం. ఏమేమి చూస్తాడు, ఏమేమి అనుభవిస్తాడంటే పుణ్యము పాపము. ప్రతిన్యాయం ప్రతియోని ఆద్రవతి స్వప్నాంతాయ ఏవా. మళ్ళీ వాడు ఆ సుశుద్ధిలో వాడు ఆ జాగ్రత్తలోంచి మళ్ళీ ఇక్కడ సుశుద్ధిని అనుభవించడానికి ఆ స్వప్నం యొక్క అంతం, స్వప్నం ద్వారా సుశుద్ధిలోకి పోతాడు కదా. అంతే అసలు సయత్తత్ర కించిత్ పశ్యతి. జాగ్రత్తలో ఏదైతే చూశాడో అందులో ఉన్నది ఏది స్వప్నంలోకి తీసుకెళ్ళాడు. జాగ్రత్తలో ఏవైతే చూశాడో అవి స్వప్నంలోకి తీసుకెళ్ళాడు. తలుపులను చక్కగా బిగించి పడుకుంటాడు. ఎవరు లేరు అనుకోండి, కానీ వాడికి స్వప్నంలో పెద్ద పిల్ల కనిపిస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చిందా? లేదు. అంటే ఏమిటి? అక్కడ వాసనామయం. ఆ జాగ్రత్తలో ఏదైతే చూశాడో దాన్ని అక్కడే వదిలిపెట్టేస్తాడు. కించిత్ పశ్యతి అనన్వాగత. జాగ్రత్తలో చూసినవన్నీ అక్కడే వదిలిపెట్టేసి ఈ స్వప్నావస్థలోకి వస్తాడు. ఇక్కడ చూసినవి మళ్ళీ మనోవృత్తులు వాటన్నిటి కూడా వదిలిపెట్టేసేసి మళ్ళీ ఈ శరీరము, ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు వీటితో సంబంధము తెంచుకుని తిన్నగా సుశుద్ధిలోకి పోతాడు. భవతి అసంగోహి అయం పురుష ఇత్యేవమేవేత్యాజ్ఞవల్క్య. ఈ పురుషుడు అసంగుడు అని చెప్తే ఏతద్ యాజ్ఞం, ఇది ఏం ఏతద్, ఇది ఇలాగే సరిగ్గా చెప్పామంటున్నాడు జనకుడు. సోహం భగవతే సహస్రం దదామి. నీకు 1000 ఆవులు ఇస్తున్నాను అంటాడు జనకుడు. దీని తర్వాత నాకు మోక్షం గురించి చెప్పు అంటున్నాడు.
ఏషే తస్మిన్ బుద్ధాంతే జాగరితే రత్వా చరిత్ర. బుద్ధాంతం అంటే జాగ్రత్త అవస్థలో రమణించి విహరించి మొదటిలాగే సా యత్ర బుద్ధాంతే కించిత్ పశ్యతి అనన్వాగత. ఆ జాగ్రత్త అవస్థలో ఏదైతే చూశాడో దేనిని వాడు తీసుకురాడో దేనితో ఏ విధమైన సంబంధము ఉండదు. అసందేహి అయం పురుష. ఈ పురుషుడు ఈ జ్యోతిస్వరూపుడు అసంగుడు. నన్ను దృష్ట్వా ఏవైతే కథం అవధార్యతే, కేవలం చూశాడు. జాగ్రత్త అవస్థలో నేను చెప్తున్నావు కేవలం చూశావు అంటున్నాడు. కరోతు తత్ పుణ్యపాపే తత్ఫలం చ పశ్యతి. దృష్ట్వా ఏవ అంటే చూశాడు, కేవలం చూశాడు అని నువ్వు ఎలా చెప్తున్నావు అంటే నా కారకావభాసకత్వేన కర్తృత్వోపపత్తే. ఈ బుద్ధి మనస్సు వీటితో పాటు ఏ కర్తృత్వం అయితే ఉందో అది ఆభాసం, అది కల్పితము, ఆభాసం. కారక అవభాసకత్వేన కర్తృత్వోపపత్తే అంటే కర్తృత్వం ఈ ఆత్మలో లేదు. కానీ జాగ్రత్త అవస్థలో ఆ మనసులో ప్రతిబింబించిన చైతన్యము ద్వారా నేను అని కల్పించుకుని కర్తృత్వాన్ని వీడు అనుభవిస్తున్నాడు. అందుకనే ఇది కల్పించబడినది. కల్పించబడిన కర్తృత్వము యుక్తి సంగతము నాయన. ఎక్కడ జాగ్రత్త. ఆత్మన ఏవాయం జ్యోతిష ఆస్తే ఆత్మజ్యోతి ద్వారానే ఉంటాడు. ఇత్యాదిన ఆత్మజ్యోతిష అవభాషిత కార్యకరణ సంఘాతో వ్యవహరతి. మరి వాడు చేస్తున్నాడు అన్నప్పుడు, కర్మ చేస్తున్నాడు అన్నప్పుడు ఆ కర్తృత్వం ఎక్కడ నుంచి వచ్చిందంటే ఈ ఆత్మజ్యోతి ద్వారానే అది ప్రతిబింబించబడి వచ్చింది. తేనస్య కర్తృత్వం ఉపచర్యతే. జాగ్రత్త అవస్థలో ఏదైతే మనం కర్తృత్వము అనుకుంటున్నామో అది ఆత్మ చైతన్యం యొక్క ప్రాతిభాసికము కనుక ఆ కర్తృత్వం ఏమిటంటున్నాడు? ఉపచర్యతే. అది గౌణ కర్తృత్వం, ముఖ్య కర్తృత్వం కాదు. ముఖ్య కర్తృత్వము ముఖ్య బంధనము అనుకుంటే వాడికి మోక్షం ఉండదు. వాడికి మోక్షం ఉండదు. ఓ పెద్ద స్వామీజీ, ఆయన పేరు గురు శరణానంద స్వామీజీ. ఆ బృందావన్ దగ్గర రమణరేతి అని ఉంది. దాని మంచి ఉపాసకుడు, శ్రీ విద్యోపాసకుడు. కృష్ణుడు కూడా కొలుస్తూ ఉంటాడు. ఆయన్ని ఓసారి మా పెద్ద స్వామి పిలిచారనమాట. ఏదో గీతా భాష్యం ప్రింట్ అయింది, దాన్ని అనావరణ చేయాలి, లోకార్పణ చేయాలని. అంటే పాప ఆయన వచ్చారు. వచ్చినప్పుడు అది చెప్తూ ఒక చిన్న కథ చెప్పారు. ఏమిటి? ఒక చాకలివాడు ఒక గాడిద మీద బట్టలు తీసుకెళ్లి రేవు దగ్గరికి వెళ్ళాడు. రేవు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గాడిదని కట్టేయడానికి వాడి దగ్గర తాడు లేదు. ఊరికే ఆ మడ చుట్టూ ఇలా చేయి తిప్పి ఆ కాళ్ళ చుట్టూ ఇలా 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 తిప్పేసేసి ఓ గుండె దగ్గర దాన్ని నిలబెట్టేశాడు. ఇది ఎవడో చూస్తున్నాడు. సరే, మళ్ళీ సాయంకాలం అయితే బట్టలన్నీ ఎండిపోయాయి, ఆరిపోయి దాన్ని మూట కట్టాడు. దాని మీదేమో గాడి మీద వేశాడు. దాన్ని బాగుతున్నాడు, అది కదలదు. అప్పుడు అవతల వాడు చెప్తాడనమాట, నువ్వు ఏ విధంగా అయితే అదేమిటి లేని దాన్ని ఉన్నట్టుగా భావించి కల్పించి దానికి నువ్వు ఇలాగా 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 కాళ్ళకి మనకి తాడు చుట్టావే, ఇప్పుడు అలాగే దాని తాడు ఇప్పుదే కానీ అది కదలరా అని చెప్తాడు.
అంటే ఏమిటి? ఈ కర్తృత్వం ఉందే అది కల్పితం. వాడు అది అలా చేసిన తర్వాత కొట్టకుండానే బయలుదేరడం మొదలు పెట్టింది. వీడంతే ఎప్పుడైతే అంతవరకు బంధనం ఉందనుకున్నాడో అంతవరకు బంధనం ఉంది. నిశ్చయం అయిపోయిన తర్వాత బంధనం లేదనుకున్నప్పుడు వాడు అలాగే వ్యవహారం చేస్తూ ఉంటాడు. అన్ని తెరదింపుని వ్యవహారం చేస్తూ ఉంటాడు. ఎంతమందిని చూసాం మన పెద్ద పెద్ద స్వాముల్ని. తథాచ ఉక్తం ధ్యాయతేవ లీలాయతేవ తేన కర్తృత్వం ఉపచర్యతే. ఇందుకు చెప్పొచ్చేది ఏమిటంటే ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న కర్తృత్వం కూడా అది గౌణ కర్తృత్వం. అది వాని మీద ఆరోపింపబడినది. అందుకనే గీతలో చెప్పారు కదా, యస్య నాహం బుద్ధో భావో బుద్ధిర్యస్య లిప్యతే. అది తథాచ ఉక్తం ధ్యాయతేవ లీలాయతేవ ఇది. బుద్ధ్యాది ఉపాధి కృతమేవ న స్వతః. ఈ ఆత్మలో స్వయంగా కర్తృత్వం లేదు. మరి దేని ద్వారా వచ్చింది? ఈ బుద్ధి అన్నటువంటి ఉపాధి ద్వారా వచ్చింది. దేని ద్వారా వచ్చింది అంటే బుద్ధి ఉపాధి ద్వారా వచ్చింది. న స్వతః యత్ పరమార్థాపేక్షయా ఉపాధి నిరపేక్ష వచ్చేతే. మరి ఇప్పుడు నువ్వు అసంగోహ పురుష అని చెప్తున్నావు కదా, ఇది మరి నువ్వే దృష్టితో చెప్తున్నావు అంటే ఆయన అంటాడు పరమార్థ దృష్టితో ఉపాధి లేకున్న అవస్థను, ఉపాధికి అపేక్ష లేదు ఇక్కడ. వచ్చేతే దృష్ట్వా ఏ పుణ్యం పాపంచన కృత్వా ఇది. పుణ్యపాపాలు వాడు చేసి కాదు. తేన నా పూర్వాపర వ్యాఘాత శంక. అందుకనే ఆ స్వప్నంలో చెప్పిన దానికి జాగ్రత్తలో చెప్పిన దానికి ఏమీ భేదం లేదు. వ్యాఘాతం అంటే ముందు చెప్పాను, మమ ముఖే జిహ్వా నాస్తి, నా నోట్లో నాలుక లేదు, మాట్లాడుతున్నాను ఏ విధంగా చెప్తున్నాడు అదేవిధంగా దాని వ్యాఘాత దోషం. వదతో వ్యాఘాత అంటారు, అది లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఉపాధి ద్వారా కల్పించబడిన కర్తృత్వము, అక్కడ కూడా పురుషుడు అసంగుడే, స్వప్నావస్థలో కూడా అసంగుడే. ఎందుకంటే స్వప్నంలో చూసింది జాగ్రత్తలోకి తీసుకురాడు, జాగ్రత్తలో చూసింది స్వప్నంలోకి తీసుకెళ్ళాడు. అందుకని యస్మా నిర్బాధిత పరమాత్మతో నరోతి న లిప్యతే క్రియాఫలేన. పరమాత్మ దృష్టితో చూస్తే ఈ ఆత్మ ఏమీ చెయ్యటం లేదు, దేంతోనూ అది లేపాయమానం కావట్లేదు. లేపాయమానం అంటే క్రియాఫలము ద్వారా. అందుకనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, ఎవడైతే కర్మఫలాన్ని త్యజించాడో వాడు గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ వాడు గౌణ సన్యాసి అంటాడు. త్యాగం ముఖ్యం. తథాచ భగవతా ఉక్తం అనాదిత్వా నిర్గుణత్వా పరమాత్మాయం అవ్యయ శరీరస్థోపి కౌంతే నకరోతి న లిప్యతే. చూడండి, అనాదిత్వ, అనాది ఎవడు జీవుడు. నిర్గుణత్వ, నిర్గుణుడు. పరమాత్మ అయం అవ్యయ నవ్యోతి అవ్యయ, వాడెప్పుడు మారడు, వికారరహితుడు. శరీరస్థోపిగా ఉంటే శరీరంలో ఉన్నప్పటికీను ఏ విధంగా శరీరంలో ఉన్నాడో అదే విధంగా అన్ని చోట్ల ఉన్నాడు. ఇక్కడ మనకి మనస్సు అనేటువంటి ఉపాధి ఉన్న మూలాన చైతన్యవంతంగా కనిపిస్తున్నాడు. శరీరస్థో నకరోతి నలిప్పితే. ఈ ఆత్మ ఏమి చేసేది లేదు, దేని ద్వారా కూడా దీనికి సంబంధం లేదు. నలిప్యతే యథా శాస్త్రదానంతో కామ ప్రవివేకస్య దర్శితత్వా. ఈ
గడిగడికి చెప్తున్నాడే నీకు 1000 ఆవులు ఇస్తున్నాను అని, అది కామ ప్రవివేకస్య దర్శితత్వ, కామం నుంచి వివేకం, ప్రవివేకస్య తథా సవాయేష ఏతస్మిన్ స్వప్నే సవాయేష ఏతస్మిన్ బుద్ధాంతే ఇది ఏతాభ్యాం ఖండికాభ్యాం అసంగత ఏవ ప్రతిపాదిత. ఈ స్వప్నావస్థలో ఈ జాగ్రత్త అవస్థలో ఈ రెండు చెప్పారే, ఈ రెండు ఖండికలలో చెప్పింది ఏమిటి అంటే అసంగత, అసంగత ఏవ ప్రతిపాదిత. దాన్నే అసంగతనే కామ ప్రవివేకము అన్నాడు. యస్మాత్ బుద్ధాంతే కృతాన్ని స్వప్నాంతం గతః సప్రసన్నో అసంబద్ధో భవతి. ఏదైతే జాగ్రత్తలో చేశాడో ఆ చేసిన దాని ద్వారా స్వప్నంలోకి వెళ్ళినప్పుడు గత సప్రసన్న ఆనందంగా ఉంటాడు, కానీ అసంబద్ధం. ఆ చేసిన దానికి వీడికి ఏమి సంబంధం ఉండదు. ఇప్పుడు ఒక దొంగ కానీ లేకపోతే ఒక కూనికోరు కానీ నిద్రపోతున్నప్పుడు ఆ నిద్రావస్థలో నేను ఇన్ని పాపాలు చేశాను, నేను నిద్రపోతున్నా అనుకుంటాడా? సంబంధం ఉండదు. అదేవిధంగా ఇక్కడ అది కాకుండా ఆయన చెప్పింది ఏమిటి? ఈ జాగ్రత్త అవస్థలో ఏదైతే చేస్తున్నాడో అదంతా గౌణ కర్తృత్వం, ఉపచర్యం కల్పించబడినది ఈ కర్తృత్వం. యస్మాత్ బుద్ధాంతే కృతేన స్వప్నాంతం గతః సప్రసన్నో స అసంబద్ధో భవతి. స్తైన్యాది కార్యదర్శనాత్, స్తైన్యం అంటే స్థేన దొంగతనం. తస్మాత్ త్రిష్వపి స్థానేషు స్వతో అసంగ ఏవాయం. అంటే సుషుప్తి కూడా తీసేసుకున్నాడు. ఈ సుషుప్తిలో కూడా పురుషుడు వాడు అసంగుడే. అతో అమృత అమర ధర్మం స్థానత్రయ ధర్మ విలక్షణ. స్వప్నస్థానము కాదు, జాగ్రత్త స్థానము కాదు, సుషుప్తి స్థానము కాదు. ఈ మూడిటి కన్నా వేరైనటువంటి వాడు, భిన్నమైనటువంటి వాడు, విలక్షణుడు. ప్రతి యోని ఆద్రవతి స్వప్నాంత ఏవా సప్రసాదాయ ఇత్యర్థ. వాడు ఎలాగైతే వెళ్ళాడో జాగ్రత్తలోకి, జాగ్రత్త నుంచి స్వప్నాల్లోకి వస్తూ ఉంటాడు, ఆ స్వప్నం నుంచి మళ్ళీ సుషుప్తిలోకి వెళ్తూ ఉంటాడు. స్వప్నాంత ఏవ మళ్ళీ జాగ్రత్తలోకి వస్తాడు, తర్వాత మళ్ళీ సుషుప్తిలోకి వస్తూ ఉంటాడు. సంప్రసాదాయ దర్శన వృత్తే స్వప్నస్య స్వప్నసిద్ధేన అభిధానాత్. చూడండి, స్వప్నము అంటే అక్కడ చూసేటువంటి వృత్తి ఉంది. ఉన్నది జ్యోతి స్వరూపమైన ఆ జ్యోతి స్వరూపము ద్వారా నువ్వు చూసినవి చూడనివి జాగ్రత్త అవస్థలో అజాగ్రత్త అవస్థలో ఉన్న సంస్కారాలని ఈ జాగ్రత్త అవస్థలో నువ్వు ఏదైతే ఎక్కువగా ఆలోచించావో దాన్ని మళ్ళీ స్వప్నంలో చూస్తావు. అందుకని ఇక్కడ ఏమిటంటున్నారు, కేవలం వీటిని చూస్తున్నాడు. దర్శనం దర్శన వృత్తే స్వప్నస్య స్వప్నశబ్దేన అభిధానా. ఏదైతే నువ్వు చూస్తున్నావో దాన్నే స్వప్నం అన్నారు. అభిధాన దర్శనాత్ అంతశబ్దేన విశేషణ ఉపపత్తే. స్వప్నాంతము అంటే జాగ్రత్తలోకి రావచ్చు, ఇటు సుషుప్తిలోకి పోవచ్చు. ఏ తస్మై అంతాయ ధావతి ఇది, ఆ సుషుప్తికి పరిగెడుతూ ఉంటాడు. దర్శయిష్యతి. శివరాత్రి జాగరణ చేస్తారు అందరినీ. ఇంకా చూడాలి అవస్థలు. వాడు వీడి మీద పడుతూ ఉంటాడు, వాడు వీడి మీద కాసేపు కూర్చుని కాలు ఇలా బాగా చెప్తాడు, తర్వాత కొంచెం ఇలా వదులుతాడు. ఎది పునరేవ ముచ్చితే
స్వప్నాంతే రత్వా చరిత్వా ఏతో ఉభౌ అంతవాన్ అంతౌ అనుసంచరతే స్వప్నాంతంచ బుద్ధాంతంచ. తరువాత ఆ అవస్థ నుంచి కనుక బయటకు వచ్చినట్లయితే ఈ రెండవస్థల్లో, ఈ స్వప్నావస్థలో, ఆ జాగ్రత్త అవస్థలో అనుసంచరతి స్వప్నాంతం బుద్ధాంతం. బుద్ధాంతం అంటే జాగ్రత్త, దాంట్లో ఈ రెండిట్లో తిరుగుతూ ఉంటాడు. దర్శనాత్ స్వప్నాంత ఏవ ఇత్యత్రాపే దర్శనవృత్తిరేవ. మరి స్వప్నాంతము అంటే జాగ్రత్త కదా, జాగ్రత్తలో ఏంటి? జాగ్రత్తలో కూడా చూస్తున్నాడు. జాగ్రత్తలో ఏమైనా పట్టుకుని బయలాడుతున్నాడా? చచ్చిపోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తున్నాడా? సూక్ష్మ శరీరమే తీసుకెళ్ళినప్పుడు సంస్కారాలను తీసుకెళ్తాడు. ఆత్మ ఏం తీసుకెళ్తుంది? అందుకని అసలు స్వరూపం వాడికి అది జ్యోతి స్వరూపం. నా కించిత్ దుష్యత్. మరి చూస్తున్నాడు కదా అంటే ఆ ఆత్మకి ఏమన్నా పాపం అంటుకుంటుందా? ఏమంటుకోదు. అసంగత హి శిశాదేశత సిద్ధ్యతి అసంగం. అందుకనే జ్ఞానికి వాడు ఎటువంటి వాడైనా సరే, ఎంత పాపైనా సరే, ఎంత మంచివాడైనా సరే, ఏది చేస్తున్నాడన్నా అందరినీ సమానంగా చూడమని చెప్పాడు గీతలో. ఆ శ్లోకం నాకు గుర్తులేదు. నకించిత్ దుష్యతి యస్మాత్ జాగ్రత్తే దృష్ట్వా ఏవ పుణ్యం చ పాపం చ రత్వా చరిత్వా చ స్వప్నాంతం ఆగత. ఆ జాగ్రత్తలో చూసినవే మళ్ళీ అవి అయిన తర్వాత అక్కడ విహారము రమణం ఇంత మళ్ళీ స్వప్నంలోకి వస్తాడు. సుషుప్తి నా జాగ్రత్త దోషేణ అనుగతో భవతి. ఆ జాగ్రత్తలో ఏవైతే దోషాలు ఉన్నాయో వాటితో వీడికి ఏది సంబంధము లేదు. ఏవమయం పురుష ఆత్మ స్వయం జ్యోతి. ఈ విధంగా ఆ పురుషుడు, ఆ ఆత్మ స్వయంగానే జ్యోతి స్వరూపుడు. కార్యకరణ విలక్షణ. శరీరము లేదు, ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు, ఏమీ లేదు. తత్ ప్రయోజకాభ్యాం కర్మాభ్యాం విలక్షణో యస్మాదసంగ. దేని ద్వారా అయితే చేస్తున్నాడో, కోరికల ద్వారా కర్మలు, దానికన్నా వాడు విలక్షణమైన వాడు. అందుకనే అసంగోహి అయం పురుష అసంగత్వా ఇత్యయం అర్థం. సవా ఏష ఏతస్మిన్ సంప్రసాద ఇతి ఇత్యాదిభి తిస్త్రిభిః ఖండితాభి ప్రతిపాదితా. ఈ సవా ఏష ఏతస్మిన్ సంప్రసాద ఇలాంటి 3 ఖండికల ద్వారా దీన్ని ప్రతిపాదించి, అంటే అసంగోహి అయం పురుష అసంగోహి. తత్ర అసంగత ఏవ ఆత్మనః కుతో యస్మాత్ జాగ్రత్త స్వప్నం స్వప్నాచ సంప్రసాద సంప్రసాద పునః స్వప్నం క్రమేణ బుద్ధాంతం జాగ్రత్తం బుద్ధాంతం పునః స్వప్నాంతం ఇది ఏవం అనుక్రమ సంచారేణ స్థానత్రయస్య వ్యతిరేక సాధిత. మరి అసంగతము ఎందుకు చెప్పాము అంటే సుషుప్తిలోంచి స్వప్నానికి వస్తాడు, స్వప్నం నుంచి జాగ్రత్తలోకి వస్తాడు, మళ్ళీ జాగ్రత్త నుంచి స్వప్నంలోకి వెళ్తాడు, స్వప్నం నుంచి సుషుప్తిలో. ఎక్కడి నుంచి ఏమీ తీసుకురాడు, ఏమి తీసుకుపోడు. అందుకని అసంగమని చెప్పాము. స్థానత్రయ వ్యతిరేక పూర్వమపి ఉపన్యస్తో అయమర్థ. మొదట్లో కూడా చెప్పాంట అసంగం. అర్థ స్వప్నో భూత్వా ఇమం లోకం అతిక్రామతి. ఆ స్వప్నస్థానంతో ఏకీభవించి ఈ లోకాన్ని అతిక్రమిస్తాడు అని 4వ అధ్యాయము ఇదే 3వ బ్రాహ్మణములో 7వ ఖండికలో చెప్పారు. లోకం అతిక్రామతి మృత్యోర రూపాణీతి తం విస్తరేణ ప్రతిపాద్య కేవలం దృష్టాంత మాత్రం అవశిష్టం
తద్వక్ష్యామి ఇది ఆరభ్యతే. అక్కడ మృత్యు రూపాన్ని అతిక్రమిస్తాడని చెప్పారు. అక్కడ చాలా ఎక్కువగా వ్యాఖ్యానం చేశారు. ఇక్కడ కేవలం దృష్టాంతాన్ని చెప్పి అవశిష్టం తద్వక్ష్యామి, ఇంక మిగిలింది ఏదైతే ఉందో అది చెప్తున్నాం. ఇప్పుడు ఈ మంత్రం వచ్చింది మహామత్స్యం. తద్యథా మహామత్స్యః ఉభే కూలే అనుసంచరతి పూర్వంచ అపరంచ ఏవమేవాయం పురుషః ఏతౌ ఉభౌ అంతౌ అనుసంచరతి స్వప్నాంతం చ బుద్ధాంతం చ. మహామత్స్య ఉభయ కూలే అనుసంచరతి. ఆ ఒడ్డుకి పోతూ ఉంటుంది, ఈ ఒడ్డుకి పోతూ ఉంటుంది. క్రమశః రెండు, పరము అపరము. అది అపరమైతే ఇది పరమవుతుంది, ఇది పరమైతే అది అపరమవుతుంది. ఎలాగైనా సంచరణ అది సంచరిస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ జ్యోతిర్మయ అసంగ పురుషుడు అటు జాగ్రత్త, ఇటు సుషుప్తి, ఈ రెండిట్లోనూ తిరుగుతూ ఉంటాడు. అది మధ్యలో ఉన్న సంధ్యం అన్నారే, ఆ సంధ్యం అవస్థ అయినప్పటికీ దాన్ని వాడు లెక్క పట్టలేదు. ఇక్కడ రెండే చెప్పాడు. తత్ర ఏతస్మిన్ యథా ప్రతిష్ఠితే అర్థే దృష్టాంతో అయం ఉపాదీయతే. ఏదైతే చెప్పామో దానికి దృష్టాంతాన్ని. యథాలోకే మహామత్స్య మహాస్యసో మత్స్య. పెద్ద చేపాన్ని ఎందుకు చెప్పాడంటే ఎంత వేగంగా నీకు నీళ్లు వచ్చినా ఆ నీళ్ల వేగంలో ప్రవాహంలో కొట్టుకుపో. అందుకని ఈ చోటు అక్కడ గంగా ప్రవాహం మీరు చూసి ఉంటారు. కొంచెం ముందుకు వెళ్ళామంటే అది అందులో ఈ పొడవ ఇటు నుంచి అడ్డుపోతూ ఉంటుంది, అటు నుంచి ఇటు వస్తూ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు ఆ పొడవకి ఆ గోధుమలో చేసిన గూడిని పడేస్తూ ఉంటారు. దాంతోపాటు వస్తూ ఉంటాయి, చక్కగా కనిపిస్తాయి. అంత పెద్దవేం కావు, సుమారుగా ఉంటాయి. కానీ ఇక్కడ మహామత్స్యం అన్నాడు. మహాస్యసో మత్స్య నాదేయేన స్రోతసా ఆహార్య ఇత్యర్థః. అంటే నదికి ఉన్నటువంటి స్రోత్రస ఆహార్య ఇత్యర్థ. ఆ నదికి ఉన్న వేగంతో అది తీసుకుపోబడదు. స్రోతస్య విష్టంభయతి స్వచ్ఛంద చర్యా ఉభే కులే నద్యా పూర్వంచ అపరంచ అనుక్రమేణ సంచరతి. ఇది ఆ ప్రవాహాన్ని కూడా లెక్క చేయదన్నమాట. ఇంకొకటి ఏంటి అక్కడ మరి ఇక్కడ అందులో కనిపిస్తా లేదు నాకు తెలియదు. అక్కడ నది ఒడ్డున కూర్చుంటే మీకు చిన్నవి ఆ సాది పురుగుల్లా ఉంటాయి. ప్రవాహం ఇటు పోతుంటే అటు పోతూ ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి. అంటే అంత ప్రవాహంలో కూడా అవి అంటకుండా ముందుకు పోతూ ఉంటాయి. అదే విధంగా ఇది ఈ మనస్సు, ఈ సంస్కారాలు, ఇది ప్రవాహ వేగం. ఆ ఆత్మచింతన తరువాత ఆ ప్రవాహాన్ని అంటుకోకుండా ఉండటము, అది ఈ మననం ద్వారా నిధిధ్యాసం ద్వారా మనం చేయవచ్చు. అంటే అందుకనే అంటారు ప్రవాహానికి ఎదురీదుతున్నాడు. సంచరతి కూలద్వయం స్వచ్ఛందచారి, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది అటు ఇటు. ఉభే కులే కూలే అంటే ఒడ్డు. నద్యా పూర్వంచ అపరంచ అనుక్రమేణ సంచరతి.
సంచరన్నపి కూలద్వయం తన్మధ్యవర్తినో ఉదక శ్రోత్రో వేగేన చ న పరివశీక్రియతే. అది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్తున్నా, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి వస్తున్నప్పటికీ ఆ నది ప్రవాహము ద్వారా దానికి వశం అవ్వట్లేదు, నది ప్రవాహమునకు వశము కావట్లేదు. ఏవమేవాయం పురుష, అదే విధంగా ఈ పురుషుడు ఏతౌ ఉభౌ అంతౌ అనుసంచరతి, అంతా అనుసంచరతి. అది అటు అక్కడ సుషుప్తి, ఇక్కడ జాగ్రత్త. కానీ వాడి దేంతో ఏమి తీసుకోవాల్సిన పనేమీ లేదు. కౌతౌ స్వప్నాంతంచి బుద్ధాంతంచ దృష్టాంత ప్రదర్శన ఫలంతో మృత్యురూప కార్యకరణ సంఘాత. అంటే ఇండైరెక్ట్ గా చక్కగా పట్టు తిట్టేస్తున్నాడు ఎవరు? శంకరాచార్య. ఏమిటి అంటే ఈ శరీరమే మృత్యు రూపం ఉంటారు. కార్యకరణ సంఘాతం అంటే శరీరం. సహ తత్ర ప్రయోజకాభ్యాం కామకర్మభ్యాం అనాత్మధర్మో అయం. చూడండి, ఈ కోరికల వల్ల కర్మల వల్ల అదేమిటి? అనాత్మధర్మం. ఆత్మధర్మం ఒక్క పిసరు కూడా దాంట్లో లేదు. అయం ఆత్మ ఏతస్మాత్ విలక్షణ. ఈ ఆత్మ అన్నది ఈ శరీరం కన్నా పూర్తిగా వేరు, విలక్షణం. ఇది విస్తరతో వ్యాఖ్యాతం. గుడ్డు బద్దలు కొట్టి వ్యాఖ్యానం చేసి, విస్తరత అంటే చాలా విపులంగా ఆ పూర్వపక్షి చెప్పిన దాన్ని ఖండిస్తూ ఖండిస్తూ వ్యాఖ్యానం చేశాం. ఇప్పుడు ఇప్పుడేం చెప్తారంటే దాని గురించి చెప్తున్నాడు. అత్ర స్థానత్రయానుసంచారేణ స్వయం జ్యోతిష ఆత్మనః కార్యకరణ సంఘాత వ్యతిరిక్తస్య. ఇది ఈ మూడు. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి మనం కొంచెం విచారించి చూడాలి. వాడు ఏమిటన్నాడు? ఈ స్వయం జ్యోతి ఆత్మ సంచరిస్తుంది. ఆత్మ ఎక్కడికి పోదు, రాదు. మరి ఏమిటి పోయేది? ఈ బుద్ధి, లేకపోతే ఈ మనస్సు. ఆ మనస్సు లయం అవుతూ ఉంటుంది, దాన్ని సుషుప్తి అంటాం. ఆ మనస్సు స్వప్నావస్థ అంటాం. ఆ మనస్సు ఈ శరీరంతో ఏకీవిస్తే దీన్ని జాగ్రత్త అవస్థ అంటాం. తిరిగేది ఆ ఆత్మ ప్రతిబింబాన్ని తీసుకున్నటువంటి జడమైనటువంటి ఈ మనస్సు, బుద్ధి. ఆత్మ ఎక్కడికైనా వెళుతుందా, వస్తుందా? తదేది తన్నైది తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తద్దు సర్వస్యాస్య బాహిత. ఎక్కడికి పోదు, ఎక్కడికి రాదు. అది ఎలా ఉందో అలాగే ఉంది. అందుకని స్థానత్రయ అనుసంచారేణ స్వయం జ్యోతిషి ఆత్మన కార్యకరణ సంఘాత వ్యతిరిక్తస్య. అంతేకాకుండా ఇక్కడ మూడు అవస్థల్లోనూ ఉన్నది అని చెప్పినప్పుడు ఈ శరీరం కన్నా అది భిన్నం. వివిక్త ఉక్త. తర్వాత ఈ శరీరమే కాదు, కోరికల కన్నా కర్మల కన్నా భిన్నము అని చెప్పబడింది. స్వతోనాయం సంసార ధర్మో సంసారం ధర్మవా. దీనిలో ఏ సంసార ధర్మము లేదు. ఉపాధి నిమిత్తమేవతో అస్య సంసారిత్వం. ఇదంతా ఉపాధి నిమిత్తం, సంసారిత్వం. అవిద్యాధ్యారోపితం, అజ్ఞానం ద్వారా. ఏషు సముదాయార్థ. అండర్లైన్ చేసుకోండి. స్వతో నాయం సంసార ధర్మవాన్ ఉపాధి నిమిత్తమేవ తస్య సంసారిత్వం అవిద్యాధ్యారోపితం ఇత్యేష సముదాయార్థ. ఇంతవరకు ఏమిటి చెప్పారంటే ఈ ఒక వాక్యం. ఇదంతా కూడా ఈ సంసార ధర్మము అవిద్య వల్ల ఆరోపించబడినదే, ఇంకేమీ లేదు. తత్ర
జాగ్రత్త స్వప్న. ఇప్పుడు మన పార్వతం గారు అడుగుతూ ఉంటారు, ఏమిటి వేసి చూడమని చదివితే సరిపోదా, రోజుల్లో తలకాయ బద్దలు కొట్టుకోవాలా వేదాంతం విని. ఇక్కడ ఏమిటంటే చూడండి, 2 గంటలు మనం చదువుతున్నాము అంటే 2 గంటలు మనస్సు మనకు ఏకాగ్రం అవుతోంది అంటే ఈ 2 గంటలు మన మనస్సు బహిర్ముఖంగా పోవట్లేదు కదా. అది కాకుండా రితే జ్ఞానాన్న ముక్తి, జ్ఞానం లేకుండా ముక్తి లేదు అని చెప్పారు. భగవద్గీతలో జ్ఞాని తాత్వమే మతం, జ్ఞానిని ఆత్మస్వరూపం అని చెప్పారు. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, ఆ జ్ఞాని నన్ను పొందుతాడు అని చెప్పారు. ఆ తర్వాత జ్ఞానాన్ని దగ్ధ కర్మాణి భస్మసాత్ కురుతేన, ఆ జ్ఞానం అనేటువంటి అగ్ని అన్ని పాపాలని నశింపజేస్తుంది. భక్తిమాన్ మాం ప్రపద్యతే, యోగి మాం ప్రపద్యతే, కర్మి మాం ప్రపద్యతే అని ఎక్కడ చెప్పాడా? మరి ఆ కర్మ గురించి కానీ తర్వాత భక్తి 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 అంటామే ఏమన్నా మంత్రం చెప్పాడా? ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ అని మంత్రం చెప్పాడా భగవద్గీతలో? ఏమీ చెప్పలేదు. అందుకని జ్ఞానము అన్నప్పుడు వేదాల్లో ప్రతిపాదించింది ఒక్కటే, ఆత్మ పరమాత్మల ఏకత్వం. దాన్ని పొందడానికి మనకి మధ్యలో ఉన్నది ప్రతిబంధకం ఏమిటి? మనస్సు. ఈ మనస్సులో పొద్దు నుంచి సాయంకాలం వరకు ఏదో ఇలా పోస్తూ ఉండాలి. ఒక వృత్తి తైలధార. అప్పుడు దాంట్లో ఉన్నవి ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి సంస్కారాలని మెల్లిమెల్లిగా బయటకు పోతూ ఉంటాయి. బయటకు పోయి శుద్ధి చెందుతుంది. ఇంతకుముందు ఒక చిన్న దృష్టాంతం చెప్పాను, మనకి గుర్తుందో లేదో మీకు. ఎండిపోయిన ఇంక సీసా ఉందనుకోండి, అది ఎండిపోయింది, చేయి లోపలికి పోదు. అందుకని ఏం చేస్తాం, దాన్ని నీటి దారి కింద పెట్టేస్తాం. నీటి దారి కింద పెట్టినప్పుడు ఆ సీసా ఇంతే ఉంటుంది, కానీ అక్కడ అదంతా ఇంకు వ్యాపించినట్టుగా కనిపిస్తుంది. అదే విధంగా కరుడు కట్టుకుపోయిన కషాయములైనటువంటి సంస్కారాలు ఈ అజాగ్రత్త మనస్సులో ఎన్నో జన్మల నుంచి ఉన్నాయి. అవన్నీ తీయాలి అంటే రోజుల్లా దీంట్లో ఏదో ఒకటి చింతన, దాని ద్వారా లోపల ఉన్న సంస్కారాలు మెల్లిమెల్లిగా అక్కడ ఏ విధంగా అయితే ఒక 2 రోజులు 3 రోజులు దాన్ని పెట్టామనుకోండి, యూనివర్సల్ సాల్వెంట్ ఏమిటి? వాటర్. అది మెల్లిగా అన్నిటినీ కరగదీసేసి ఆఖరికి ఏ నీళ్ళైతే పోతున్నాయో ఆ నీళ్ళే బయటకు వస్తాయి, స్వచ్ఛమైన జలం. అది అప్పుడు బుద్ధి శుద్ధి అయింది అని తెలుసుకోవాలి. ఒకటి. తరువాత మరి వేదాంతం రోజల్లా ఎందుకు వినాలి? ఒకసారి వింటే సరిపోదా? కొంతమంది అట్లా ఉంటారు. అందుకని ఆసుప్తే రాముతే కాలం నయేద్ వేదాంత చింతయ అంటే మనం మన కథ వింటున్నాం, ఆత్మకథ. మన కథని స్మరణం చేసుకుంటున్నాం, మన కథనే మననం చేసుకుంటున్నాం. ఇంకొకటి ఏమిటంటే క్రితంసారి చెప్పాను, మరి ఏమిటి? 80 కృత్య చాంద్రాయణ వ్రతాలు కనుక చేసినట్లయితే ఎంత ఫలితం దొక్కుతుందో అంత ఫలితము ఒక్కరోజు వేదాంతం వింటే వస్తుంది. కృత్య చాంద్రాయణము అంటే ముందు ఆవుకి మీరు ఈ శనగలు, గోధుమలు, బొబ్బళ్ళు ఇలాంటివన్నీ పెట్టారనుకోండి, కొన్ని అరుగుతాయి, కొన్ని అలాగే బయటకు వచ్చేస్తాయి. ఆ బయటకు వచ్చేసిన పేడ ద్వారా అవి తీసుకుని వాటిని కడిగి
వాటిని ఎండబెట్టి వాటిని పొడి చేసుకుని పాడ్యమి రోజున ఒక ముష్టి పిడికెడు, పాడ్యం విధియ 2, అలాగా 15 రోజులకి పెంచుతూ ఉండాలి. మళ్ళీ 15 రోజులు దించుతూ. ఇలా కనుక చేసినట్లయితే అది ఒక పిచ్చిచాంద్రాయణ వ్రతం అవుతుంది. 80 చేయడానికి 6 సంవత్సరాలు 8 నెలలు పడుతుంది. ఆ పిచ్చిచాంద్రాయణం చేస్తే ఎంత ఫలితం తగ్గుతుందో రోజుల్లా వేదాంతం వింటే అంత ఫలితం. ఎందుకంటే ఇది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు, ఇది ఆత్మకథ. అందుకని ఆ పైన మీ ఇష్టం, వినాలంటే వినండి. ఎవరిని కూడాను ఈ వేదం కానీ ఈ వేదాంతం కానీ గురువు గారు కానీ మెడ పట్టుకుని ఆ సేవకుని నువ్వు ఇలా చెయ్యాలిగా అని నియమించరు. ఎవరిష్టం మాట. ఆత్మభూమైన సర్వత్ర అది కాదే. దుష్టుడు అయినా వారిలో కూడా నువ్వు ఇంకా వాడు దురాచారుడైనా అన్ని వదిలిపెట్టేసి చేసినట్టయితే నన్ను పొందుతాడు. అదే చెప్తున్నాను. అక్కడ చెప్పింది ఏమిటంటే వాడు మొట్టమొదటి దురాచారుడు వాల్మీకి, తర్వాత మళ్ళీ మరి సరిపోయాడు కదా, వాడు సాధువుని వాడిని సాధువుగా చూడమని చెప్పారు. ఇక్కడ అలా కాదా, 17 అధ్యాయంలోనే 18 అధ్యాయం ఎక్కడో వస్తుంది. లేకపోతే ఎక్కడ అంటే వాడు పాపి అయినా వాడిలో కూడా నువ్వు పరమాత్మనే చూడు. అది దీనికి చెప్పారు. సునిచేవ స్వభాగ్య పండిత దర్శన, వాళ్ళు పండితులు ఈ విధంగా చూస్తారు. కుక్క మాంసం తినేటువంటి వాడు ఆ చాండాలను కూడా నువ్వు సమంగా చూడు, అందరిలోనూ ఆత్మను చూడు అని ఇక్కడ ఆ శ్లోకం అందుకనే నాకు గుర్తు. మధ్యస్థ ద్వేష బంధుషు సాధుస్వపిచ పాపేషు సమబుద్ధిర్ విశేషితే. మళ్ళీ చెప్పు, గట్టిగా చెప్పు, అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. పాపేషు విశిష్యతే సుహృద్మిత్రానుదాసీన మధ్యస్థ ద్వేష బంధుడు సాధుస్వపిచ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే. పాపిలో కూడా సమము అన్నది పరమాత్మ పేరు. ఆ పాపిలో కూడా నువ్వు పరమాత్మనే చూడాలి. వీడిలాంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి, వాడు పాపి కదా వాడిని దూరంగా పెట్టాలి కదా అంటే వాడితో సంఘం చేయమని చెప్పలేదు. ఇప్పుడు అన్ని నియమించేవాడు ఫలితాలు ఇచ్చేవాడు ఈశ్వరుడు. వాడు పాపి, వాడు ఇలా చేస్తున్నాడు అని నువ్వు వెళ్ళి మధ్యలో పోపెట్టడానికి నువ్వెవడివి? వాడి బుద్ధి సమంగా లేదు, వాడు సమంగా లేదని దానికి చేసేది చేయించేవాడు పరమాత్మ అంటున్నావు. అందుకని ఆ చెడ్డది కనుక నువ్వు చూసినట్లయితే వాని సంస్కారాలు ఆ పాపం నీ నెత్తిన పడుతుంది. అందుకని ఇక్కడ చెప్పింది ఏంటంటే సాధకులకు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవడు ఏమి చేస్తున్నాడు అన్నదాన్ని మనం అస్సలు పట్టించుకోకు. పట్టించుకున్నామా అదే ఆలోచిస్తాము, వాడి పాపం 4వ వంతు మనం నెత్తికెక్కుతుంది. సరే, ఇది వేదాంత శ్రవణం ఎందుకు చెయ్యాలి అన్నదానికి మన పార్వతమ్మ గారి ప్రశ్న జవాబు. ఇదే చెప్పాను కదా, 80 కృత్య చాంద్రాయ వ్రతాలు చేస్తే 6 సంవత్సరాలు 8 నెలలు పడుతుంది ఫలితం. ఆ కర్మ ఫలితం ఒకరోజు వేదాంతం వింటే వస్తుంది. అది శ్రవణ ఫలితం.
యస్మాత్ జాగ్రత్తే ససంగ సమృత్యు సకార్యకరణ సంగాత ఉపలక్ష్యతే అవిద్యయ. ఈ జాగ్రత్త అవస్థలో నాకేదో ఆసక్తి ఉన్నవాణ్ణి, మృత్యువుతో ఉన్నవాణ్ణి, శరీరంతో ఉన్నవాణ్ణి అనుకుంటూ ఉంటే అడిగంతా కూడా అజ్ఞానం మూలానే. స్వప్నేతు కామ సంయుక్తో మృత్యురూప వినిర్ముక్త. కానీ స్వప్నములో కోరిక మాత్రం ఉంటుంది, వాసన. మృత్యురూప వినిర్ముక్త ఉపలభ్యతే. ఆ మృత్యురూపం నుంచి బయటపడ్డాడు. ఇక్కడ ప్రాసంగికము అంటే ఈ ఆత్మచింతన చేసేవాళ్ళు ఎలాగుంటారో అన్న చెప్తున్నాను. మా ఆశ్రమ సంస్థాపకులు ధనరాజు గారు, ఆయన గురించి చెప్పారు. ఆయన చెప్పేటప్పుడు దగ్గర దగ్గర 250 మంది 300 మంది మహాత్ములు పాఠాలు ఉంటూ ఉండేవారు. అందులో 100 మంది పూర్తిగా ప్రస్థానత్రయం పూర్తిగా విన్నారు. ఇప్పుడు ప్రస్థానత్రయం చెప్తూ ఉండాలి అక్కడ రోజును, అది నియమం. ఎందుకంటే శివుడు స్వయంగా అక్కడికి వచ్చి నేను వింటానన్నాడని చెప్పి తీరాలి. సరే, ఆయన పోయిన తర్వాత, ఆయన పోయే ముందు కూడా వీళ్ళందరూ వెరిమొహాలు వేసుకుంటే ఆయన మళ్ళీ లేచి కూర్చుని ఆ మాండుకి కారికలో చెప్పిందంతా చెప్పి, నువ్వు ఇంతకాలం మీకు చెప్పింది నేను ఇదేనా, నన్ను శరీరం అనుకుంటున్నారా నేను అని ఆ కొటేషన్స్ అన్ని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఆయన ఓంకారం చెప్తూ పడిపోయాడు. తర్వాత 100 మంది ఉన్నారు. ఆయన ధర్మ సంస్కారాన్ని ప్రతి వాడిని అడిగారు, బాబు ఇక్కడ సీటు ఖాళీ అయింది, నువ్వు ఎక్కరా అంటే నాకొద్దంటే నాకొద్దంటాడు. 100 మందికి 100 మంది కూడా ప్రస్థానం చేసే వాళ్ళు ఎవ్వరూ అంగీకరించలేదు. అంటే దాన్ని బట్టి ఆలోచించండి ఆయన ఎంత బాగా నూరిపోశారు. ఇంకా ఆఖరికి ఒకడిని జనార్దనగిరి అని ఆయన 3 సార్లు గాయత్రి పురస్కరణ చేశాట. అందుకని బాబు ఎవరు ఒప్పుకోవట్లేదు కనుక నువ్వు కూర్చోవాలి తప్పదు అని చెప్పి మళ్ళీ ఆయన కూర్చోబెట్టారు. సరే కూర్చోబెట్టారు, బాగా ఉంది. ఇప్పుడు అక్కడ మొదట్లో ఎలా ఉండేదంటే మండలేశ్వర్ ఎవరైతే పీఠాధిపతులు వాళ్ళు పాఠాలు చెప్పడం వరకే, ఆ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో వాడన్ని మిగిలిన పనులను చూసుకున్నాడు. వాడే బయటికి వెళ్ళాలి, డబ్బు తీసుకురావడం, అందరికీ ఇది చేయడం వ్యవస్థాపకుడు అంటారు, కుఠారి అంటారు వాడిని. ఆయన పేరు పూర్ణానంద. ఒక రోజున వెళ్ళి ఆయన ఆ సింహాసనం మీద కూర్చుంటే నువ్వెందుకు పనికిరావు, నువ్వు ఆశ్రమూర్తి వదిలిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఎవరిని? ఆ పాఠాలు చెప్పే మండలేశ్వరం. అలాగే బాబు అన్నాడు ఆయన. ఈ సమాచారం అక్కడ నిరంజనాఖార వాళ్ళకి తెలిసింది. అది తెలియగానే వాళ్ళు మన్నాడు ఏనుగు గుర్రాలు పెద్ద తాళమేళాలు అన్ని తీసుకొచ్చి ఈయన్ని విద్వాంసుడు కదా ఆ పీఠానికి ఆయన్ని అధిపతిగా చేశారు. తర్వాత ప్రేమ్పూరి అను లేకపోతే ఇంకోడు రాంపూరి అని ఎవరిని తీసుకొచ్చాడు. ఈయన ఎవరు? ఈ పూర్ణానంద కుఠారి. వాడు 3 సంవత్సరాలు ఉన్నాడు. 3 సంవత్సరాల తర్వాత పోయాడు. వాడు పోతే మళ్ళీ సీటు ఖాళీ, గద్ది సింహాసనం. ఇటు అటు చూశాడు, ఇంకెవరు వాడు విద్వాంసుడు అప్పట్లో వాడు కనిపించారు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గర? జనార్దన్ దగ్గరికి. అయ్యా సీటు ఖాళీ మీరు రండి అంటే, అలాగే నాయన నడు అన్నాడు. చూడండి, అంటే వీడే కదా నన్ను తిట్టి పంపించేశాడు అన్నటువంటి అభిమానం కూడా లేదు ఆయనకి. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ కూర్చున్నాడు. అందుకని ఒకటి దేహాభిమాన శూన్యం. ఎవడు ఏమి అన్నా అది మనం పట్టించుకోకు. రెండవది వినయం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గౌరవిస్తుంది. అందుకని ఆ విద్యా దదాతి వినయం. నువ్వు చదువుకున్నావు అంటే దానికి
దృష్టాంతం ఏమిటంటే నువ్వు వినయ విధేయతలతో పూర్తిగా ఉండాలి. అది ఇది విద్యాదతాతి వినయం జ్ఞానం. స్వప్నేతో కామ సంయుక్తో మృత్యురూప వినిర్ముక్త ఉపలభ్యతే. ఆ స్వప్నావస్థలో ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా, కోరికలు మాత్రమే ఉంటాయి. మృత్యురూప వినిర్ముక్త ఉపలభ్యతే. మృత్యురూపమైనది ఏది? కార్యక్రమ సంఘాతం చెప్పాడు. ఆ శరీరంతో విడిబడి సుషుప్తే పునర్బుద్ధాంతం ఆగతో, సుషుప్తిలో మళ్ళీ సుషుప్తిలోకి వచ్చి బుద్ధాంతాశ్చ సుషుప్తే సంప్రసన్నో అసంగో భవతి. సుషుప్తావస్థలో ఆనందంగా ఉంటాడు, ఏమీ ఉండదు. ఇది అసంగతాపి దృశ్యతే. అసంగం కూడా చెప్పాడు. ఏకవాక్యతాతు ఉపసంహీయమానం ఫలం. మరి ఏకవాక్యత అంటే మొదటి నుంచి చివరి వరకు ఒకటే దాన్ని చెప్పానన్నది ఏమిటి? నిత్యముక్త బుద్ధ శుద్ధ స్వభావా అస్య న ఏకత్ర పంజీకృత్య ప్రదర్శిత. ఈ ఏకవాక్యం యొక్క ఫలితం ఏమిటంటే ఆ చైతన్య స్వరూపం నిత్యం, ముక్త స్వరూపం, జ్ఞాన స్వరూపం, శుద్ధం, ఏ విధమైన పుణ్యపాపాలు లేవు. తస్య న ఏకత్ర పంజీకృతి ప్రదర్శిత ఇది. ఈ ఆత్మ యొక్క స్వభావాన్ని అన్ని ఒకచోట కలిపి ఇంతవరకు చూపించలేదు. అందుకని తత్ప్రదర్శనాయ ఖండిక ఆరభ్యతే. ఆ ఆత్మ యొక్క మనం ఏవైతే ఇవన్నీ కూడా మళ్ళీ ఆరోపించి వ్యవహార దశలో మనం చెప్పుకుంటున్నటువంటి గుణాలు, ఇది మర్చిపోవద్దు. ఆత్మ అంటే ఉపలక్షితం, చైతన్యము అవాంగ్ మనసు గోచరం, శుద్ధ చైతన్యం అంతే, ఏదైతే ఉందో అదే. కానీ మళ్ళీ నువ్వు ఇక్కడ ఏమిటాడో అది నిత్యము, ముక్త స్వరూపము, బుద్ధము అంటే ఇవన్నీ మనము వ్యవహార దశలో దాన్ని గురించి చెప్పుకోవడానికి ఆరోపించినటువంటి ధర్మములు. అస్యన ఏకత్ర పంజేది సుషుప్తే అది కాదు. ఈ మంత్రం ప్రతీకం ఎక్కడుంది? సరే మంత్రం చేద్దాం. తద్యథా అస్మిన్ ఆకాశే సేనో వా సుపర్ణో వా విపరిపత్య శాంతః సంహత్య పక్షౌ సంలయాయ ఏవ ధ్రియతే. ఏవమేవ అయం పురుషః ఏతస్మై అంతాయ ధావతి. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి. తద్యథ అస్మిన్ ఆకాశే అంటే ఈ ఆకాశములో, శ్రేణ అంటే గరుడ పక్షి అని చెప్పచ్చు, సుపర్ణము అంటే మంచి రెక్కలు ఉన్నటువంటి సుపర్ణం, పక్షి డేగ. సేనము అంటే సుపర్ణము అది గరుడ డేగ ఏదో ఒకటి, గరుడ పక్షి. సుపర్ణం అంటే గరుడ పక్షి అని చెప్పచ్చు. సేనం అంటే డేగ. విపరిపత్య శాంత అది సూర్యోదయం అయిన దగ్గర నుంచి ఆకాశంలో ఎగురుతూనే ఉంటుంది. ఆ గద్ద దృష్టి అత్యంత తీక్షణమైనది.
అందుకనే ఆ జటాయువు అన్నగారు వాడి పేరేంటే సంపాతి. సంపాతి ఇక్కడ యువతలో ఉంటున్న కూర్చుని ఆవత్తలో ఉంటున్న లంకలో అశోకవనంలో సీతని చెప్పాడు. అదేవిధంగా అవి ఇదేం చేస్తుంది, ఆ కుళ్ళిపోయిన మాంసం ఎక్కడుందా అని చూస్తూ ఉంటుంది పైకి వెళ్ళి, అంత పైకి వెళ్ళి. విపరిపత్య శ్రాంత సంహత్య పక్షౌ, ఎగిరి అది అలసిపోయి ఆ రెక్కలన్నింటినీ ఒక చోట పెట్టుకుని సంలయా ఏవ ధ్రియతే అంటే తన గూడు వైపు పరిగెడుతుంది. ఏవమేవయం పురుష ఏతస్మై అంతాయ ధావతి. ఈ అదేవిధంగా ఈ అంతఃకరణ వచ్చిన జీవుడు వాడేమి చేస్తాడో ఆ సుషుప్తిలోకి పోవాలని చూస్తాడు. ఎత్త సుప్తో నకంచన కామం కామయతే. నిద్రలోకి పోయినప్పుడు ఏ విధమైన కోరిక ఉండదు, ఏ విధమైన స్వప్నాన్ని కూడా చూడడు. అది సుషుప్తే ఏవం రూపత వక్షమాణ. సుషుప్తిలో ఈ విధమైన రూపం ఉందని చెప్పాలి. తద్వా అస్య ఏతద్ అతిచ్ఛంద అపహత పాప్మ. అక్కడ ఆ అవస్థలో వాడు అతిచ్ఛంద అంటే కామవర్జితుడు, అపహత పాప పాపములు ఏమి లేవు. అభయం రూపమితి యస్మాదేవం రూపం విలక్షణం సుషుప్తం ప్రవివక్షతి. అందుకని పాపాలు లేవు, కామాలు లేవు, అభయ స్వరూపుడు అని చెప్పడానికి ఏవం రూపం విలక్షణం సుషుప్తం ప్రవివక్తి. సుషుప్తవస్థలో ఉన్నటువంటి ఆ పురుషుణ్ణి దాని గురించి చెప్తున్నారు. వక్తుమిచ్చతి ప్రకర్షేణ ప్రవివక్షతి. వక్షతి అంటే భక్తురిచ్చ, వివక్షతి విశేషేణ. మళ్ళీ ప్రకర్షేణ విశేషేణ వక్తుం ఇచ్చతి. శృతి కాని లేకపోతే విందాం. తత్కథం దృష్టాంతేన అస్య అర్థస్య ప్రకటీభావో భవతి. దృష్టాంతం ద్వారా తత్ దృష్టాంత ఉపాదీయతే. దృష్టాంతాన్ని తీసుకుంటారు. తద్యథా అస్మిన్ ఆకాశే భౌతికే శేనో వా సుపర్ణో వా. డేగ కానీ గరుడ పక్షి కానీ సుపర్ణ శబ్దేన క్షిప్ర సేన ఉచ్యతే. సుపర్ణ అంటే అది కూడా డాగైట, కానీ దాని స్పీడ్ ఎక్కువ, దాని వేగం ఎక్కువ. అందుకని ఆకాశే అస్మిన్ విహృత్య విపరిపత్య శ్రాంత. ఎగిరి అలసిపోయినప్పుడు నానా పరిపతన లక్షణేన కర్మణ పరిఖిన్న. అనేక దిశల్లో ఎగిరింది కదా, అందుకని అది దుఃఖితమై సంహత్య పక్షౌ సంగమయ్య సప్రసార్య పక్షౌ. అప్పుడు ఇంక మళ్ళీ ఇంకా అది ఆడించదు, ఊరికి ఇలా పెట్టేస్తుంది, ఇలా పెట్టుకున్న విమానంలా కనుకొచ్చేస్తుంది. సంప్రసార్య ఆ రెక్కలన్నింటినీ బాగా విప్పదీసుకుని పక్షౌ సమ్యక్ లీయతే అస్మినితి. సంలయో నీడో, నీడంటే గూడు, నీడయా ఏవ ధ్రియతే గూడు గురించి పరిగెడుతుంది. స్వాత్మనా ఏవ ధార్యతే స్వయమేవా, తనలోకి వెళుతుంది, తన్నే ధరించుకుంటుంది. స్వాత్మనా ఏవ ధార్యతే. శరీరస్య జడత్వాత్ చేతనేనైవ ధ్రియమాణత్వం. శరీరం జడం కనుక ఆ చైతన్యం ద్వారా అది పట్టుకోబడుతుంది. నతు నీడ ప్రవేశ సమయే శరీరధారణే సౌకర్యం జ్యోతియుతం. అక్కడ గూళ్ళో ప్రవేశించినప్పుడు తన శరీరానికి ఏదో సుఖం కావాలని కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా వీడు బాగా నిద్ర వచ్చినప్పుడు ఎక్కడ పడుకున్నాడో తెలియదు. గోపీచంద్ అంటారు తెలుసా? గోపీచంద్ భర్తృహరికి మామ, అలాగే విన్నాము. ఆయన తండ్రి కూడా సన్యసించాడు. అది ఆ గోపీచంద్ మళ్ళీ నేను సన్యాసం స్వీకరిస్తాను అంటే తల్లి ఉపదేశం చేస్తుంది.
నాయన ఈ 3 నియమాలు నువ్వు తప్పకుండా పాలించు అని. సన్యాసం తీసుకుంటున్నావు, ఏమిటి అంటాడు. ఏమిటి అంటే కోట లోపల ఉండు ఒకటి. తర్వాత ఎప్పుడు పంచపక్ష పరమాన్నాలే తింటూ ఉండు, పట్టు పాన్పు మీదే నిద్రపోనాయనా అంటే గోపిచంద్ అంటాడు, నువ్వు చెప్పింది నాకు ఏవో అర్థం కాలేదంటాడు. అంటే కోటలో ఉండు అంటే నువ్వు ఒంటిగా ఎక్కువ తిరగ, సాధువుల మధ్యలో ఉంది, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు విషమంగా ఉన్నాడా లేదా. ఎందుకంటే ఎంతవరకు చెప్పారంటే సాధువులకి ఎవరైతే వాడిలో లోపాలను చూస్తున్నాడో వాడిని దగ్గర పెట్టుకోమన్నాడు. ఆ విధంగానే వీడు ఉన్నటువంటి లోపాలను తీర్చిదిద్దుకోగలడు. అందుకని కోట అంటే ఏంటి, ఇక్కడ సాధువుల మధ్యలో. పంచభక్ష పర్వాణాలంటే బాగా ఆకలేసినప్పుడు ఒక గుప్పెడు సిరిగలు తిన్నా చాలా రుచిగా ఉంటాయి. దాన్ని పంచభక్ష పర్వాణాలు అనాలి నాయన. అంటే బాగా ఆకలేసినప్పుడే తిను, ఏదో పెడుతున్నారు కానీ ఊరికే బెక్కే. మరి సరే బాగానే పట్టు పాన్పు మీద ధ్యానం చేస్తూ 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 ఎప్పుడు నిద్ర వచ్చింది అంటే ఎక్కడ కూర్చున్నావో అక్కడ వాళ్ళు, అది బండరాయి అయినా నీకు పట్టు పాన్పులాగా ఉంటుంది. చూడు తల్లి, అదే ఇక్కడ చెప్తున్నారు. ఏమిటి, ఏవమే ఏ తస్మై అంతరాయ ధావత్ అంటే నిద్ర వస్తున్నప్పుడే మనము నిద్రపోవాలి అంటారు. దాన్నే పట్టుపాన్ మీద పడుకోవడం అన్నారు. అంతసర్గవాచ్యస్య విశేషణం ఎత్ర యస్మిన్ అంతే సుప్తో నకంచన కంచిదపి కామం కామేతి, ఏమి చూడట. తస్య కంచన స్వప్నం పశ్యతి, కంచన కామం, స్వప్నాన్ని చూడడు, ఏమి ఉండదు. స్వప్న బుద్ధాంతయోర్ అవిశేషేణ సర్వ కామ. స్వప్నము జాగ్రత్త చెప్పిన తర్వాత అవి రెండింటినీ సమానంగా సామాన్యంగా చెప్పాలి అంటే ఏ విధమైనటువంటి కోరిక ఉండదు. ప్రతిషిధ్యతే కంచన ఇది అవిశేషిత అభిధాన, ఏమి చూడడు, ఏమీ ఉండదు, ఏ కోరిక ఉండదు. తథాన కంచన స్వప్నం జాగ్రత్తేపి యద్దర్శనం తదపి స్వప్నం మన్యతే. జాగ్రత్తలు ఏదైతే చూశాడో దీర్ఘకాలం స్వప్నం అంటారు. శృతిరత కంచన స్వప్నం పశ్యతి తథాది శృత్యంత్రం తస్య త్రయ అవసథా త్రయ స్వప్న. చూడండి మిగిలిన శృతులు ఏమిటి చెప్పారు, ఈ 3 కూడా అవస్థలు, 3 కూడా స్వప్నాలే. ఇది యథా దృష్టాంతే పక్షిణ పరిపతనజ శ్రమాపనుత్తయే, అది ఎగిరి ఎగిరి దాని ద్వారా వచ్చినటువంటి శ్రమని పోగొట్టుకోవడానికి స్వనీడో ఉపసర్పణం ఏవం, తన గూడుకు పోతూ ఉంటుంది. అదేవిధంగా జాగ్రత్త స్వప్నయో కార్యకరణం సంయోగజ క్రియాఫలై. ఈ జాగ్రత్తలోనూ స్వప్నంలోనూ ఈ శరీరం ద్వారా కలిగినటువంటి క్రియా ఫలితాలను వదిలిపెట్టేసేసి సంయుజ్యమానస్య పక్షిణ పరిపతన చేయవ, ఏ విధంగా అయితే ఆ గూడులోకి పోతుందో శ్రమో భవతి తత్ శ్రమాపనుతే స్వాత్మను నీడమాయతనం, తన ఆత్మలకు పోతాడు. సర్వ సంసార ధర్మ విలక్షణం, అక్కడ ఏ విధమైన సంసారం లేదు. సర్వక్రియాకారక ఫలాయాస శూన్యం, క్రియ లేదు, సంబంధం లేదు, కర్తృత్వం లేదు, ఫలితం లేదు, ఇవన్నీ కూడా శూన్యం. స్వాత్మానం ప్రవిశతి, ఆ బుద్ధి ఆ అంతఃకరణం అవన్నీ కూడా ఇందులో ఆత్మలోకి వెళతాయి. లయం కావంటే ఏకీభవించు. సమాధిలోనే అవి ఆ మనస్సు
ఆత్మతో ఏకీభవిస్తుంది. వీడు వెళుతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. రూమ్లోకి బెడ్రూమ్లోకి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. బెడ్రూమ్ వీడు కాదు, వీడు బెడ్రూమ్ కాదు. ఇక్కడ అంతే. యది అస్య అయం స్వభావః సర్వ సంసార ధర్మ శూన్యత పరోపాధి నిమిత్తం చ అస్య సంసార ధర్మిత్వం. ఇక్కడ వాడికి సంసార ధర్మాలు ఏమీ లేవు కదా, శూన్యత. మరి దేని ద్వారా వస్తుందంటే పరోపాధి నిమిత్తం చేస్తే సంసార ధర్మమా అంటే ఉపాధి ద్వారా. యన్నిమిత్తం చేస్తే పరోపాధికృతం సంసార ధర్మిత్వం వా సాచ అవిద్య. సంసార ధర్మం వీళ్ళు ఉంది అంటే అజ్ఞానం. తస్య అవిద్యాయ కిం స్వాభావికత్వం. ఈ అవిద్య స్వాభావికమా నైసర్గికమా? ఆహోస్విత్ కామకర్మాదివత్ ఆగంతుకత్వం. వీరిలో ఈ అజ్ఞానం స్వాభావికంగా ఉందా, అది వాని ప్రకృత, లేకపోతే మధ్యలో వచ్చి పోతూ ఉంటుందా కామం? ఇది ఆగంతుకత్వం తద్దో విమోక్ష ఉపబోధితే. మధ్యలో వచ్చింది అయితే అది పోతుంది. అది స్వభావం, అది ప్రకృతి, అది దాని నుంచి వేరుపడుతూ ఉంటే తస్యాస్య ఆగంతుకత్వే క ఉపపత్తి. మధ్యలో వచ్చింది, ముందు లేదు, తర్వాత లేదు, తర్వాత ఉండబోదు అని చెప్పడానికి నీ దగ్గర ఏ యుక్తి ఉంది అని అడుగుతున్నాడు. కథం వాన ఆత్మధర్మ అవిద్య. ఈ అవిద్య అజ్ఞానం ఆత్మధర్మం కాదని నువ్వు ఎలా చెప్పగలవు? సర్వ అనర్థ బీజభూతాయ అవిద్యాయా సతత్ అవధారణార్థం పరాఖండిక. అన్నిటికీ, అన్ని అనర్థాలకి మూలమైనటువంటి ఈ అవిద్యని మేము చెప్పడానికే, ఆ తత్వాన్ని బోధించడానికే అవధారణార్థం ఈ మంత్రాన్ని, ఖండికని మొదలు పెడుతున్నాము అన్నాడు. తావాసేతాహిత నామ నాడ్యో యథా కేశ శాస్త్రదా భిన్నా భిన్న తావత అనిమ్నా తిష్టంతే శుక్లస్య నీలస్య పింగళస్య హరితస్య లోహితస్య పూర్ణాః అత యత్ర ఏనం ఘ్నంతివ జినంతివ హస్తివ విచ్ఛాయయతి దత్తమివ పతతి యదేవ జాగ్రద్భయం పశ్యతి తదత్ర అవిద్యయా మన్యతే అథ యత్ర దేవ ఇవ రాజా ఇవ అహమేవ ఇదం సర్వో అస్మీతి మన్యతే సోస్య పరమో లోకః. తవాసేత హిత నామ నాడ్య. వాడికి హిత అనేటువంటి పేరు గల నాడి ఉంది. యథా కేశ శాస్త్రదా భిన్నం అంటే ఈ వెంట్రుకుంది, ఈ వెంట్రుని 1000 భాగాలు కనుక, అంటే అడ్డంగా కాదు, నిలువుగా. భిన్న తావత నిమ్నా, అంత సూక్ష్మమైనటువంటి నాడు తిష్టంతి. అందులో ఈ అన్నరసము వాడికి పిత్తము కానీ, లేకపోతే కఫము కానీ, వాయువు కానీ ఉంటే దాని ప్రకారం ఇవన్నీ ఇవి మారుతూ ఉంటాయి. అందుకనే సూర్యరశ్మిలోకి మనం వెళ్ళినప్పుడు ఎండాకాలంలో ఎక్కువగా తిరిగామనుకోండి, కళ్ళు తిరిగితే బుర్ర తిరుగుతుంది. ఎందుకని ఆ సూర్యరశ్మిలో ఉన్నటువంటి ఆ వేడి ద్వారా వీటిలో పిత్తం ఎక్కువ అవుతుంది. అవి వాటి రంగులు చెప్తున్నారు. అవి తెలుపు, నీలము,
పింగళము అంటే గోధుమ వర్ణము ఏదో ఏమిటి, హరితం అంటే ఆకుపచ్చ, లోహితం అంటే ఎరుపు. ఈ అన్నరసంతో అవి ఆ నాడులు పూరింపబడి ఉన్నాయి. అథ ఎత్ర ఏనం ఘనంతీవ, ఏంటి నన్ను ఎవరో చంపేస్తున్నాడేమో అనుకుంటాడు ఆ స్వప్నంలో. కోయి ఎవడో గంతీవా జినంతీవా, నన్ను ఎవడో వశం చేసుకుంటున్నాడు. హస్తీవా, హస్తి అంటే ఇక్కడ మరి ఏను కదా, అచ్చా హస్తీవ విచ్ఛాయి. ఆ హస్తీవ అంటే ఆ ముందు క్రియాపదంతో దాన్ని జోడించాలి. ఏనుగు వాడి తరుపు చేస్తున్నట్టు హస్తీ విచ్ఛా. గర్తమేవ పద్ధతి, లేకపోతే ఎక్కడో 10 గుంట్లో పడిపోయినట్టుగాను. యదేవ జాగ్రత్త భయం పశ్యతి, ఏదైతే జాగ్రత్త అవస్థలో భయం చూశాడో తదత్ర అవిద్య మన్యతే, అది అవిద్య ద్వారా దాన్ని అనుకుంటూ ఉంటాడు. అథయత్ర దేవయవ రాజాయవ అహమేవిదం, లేకపోతే ఒకసారి వాడు దేవస్వరూపాన్ని, లేకపోతే ఒకసారి రాజస్వరూపాన్ని అనుకుంటాడు. అహమేవ ఇదం సర్వో అస్మి, కానీ కనిపిస్తున్నదంతా నేనే అని కనుక తెలుసుకున్నట్లయితే సో అస్య పరమో లోక, అది వాడి యొక్క శ్రేష్ఠ లోకము ఉంటాడు. తావా అస్య శిరపాణ్యాది లక్షణస్య పురుషస్య ఏతా హితానామ నాడ్యో, ఎవడికైతే తలకాయ చేతులు కాళ్ళు ఉన్నాయో శిరపాణ్యాది వాడికి పురుషస్య హితానామ నాడ్యో అంటే జీవించినటువంటి శిరస్య పురుషుడికి హితము అనేటువంటి నాడి ఉంది. అది చాలా సూక్ష్మమైనది. అణుత్వేన తిష్టది. తాస్య శుక్రస్య రసస్య నీలస్య పింగళ శారితస్య లోహితస్య పూర్ణ, ఈ రసాలన్నీ ఉన్నాయి. ఏతై శుక్లాదిభి రస విశేషే పూర్ణ, ఈ రసాలతో నిండుంది. రసానాం వర్ణ విశేష వాత పిత్త శ్లేష్మానాం ఇతరేతర సంయోగ వైషమ్య, ఈ వాతము శ్లేషము పిత్తము ఒకదాంతో ఒకటి చేరి రంగులు మారుతూ ఉంటాయి. విచిత్ర బహవస్య భవంతి. తాసు ఏవం విధాసు నాడీషు సూక్ష్మాసు బాలాగ్రహ సహస్రవేద పరిణామాసు, అంటే ఈ సూక్ష్మం ఎంతంటే ఆ బాలం అంటే ఈ శిరస్సు యొక్క వెంట్రుక, దానికి అగ్రభాగం, కింద భాగం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా తీసి చూస్తే ఏంటి ఆ శ్వేత గ్రంథులు ఉంటాయి. అగ్రభాగం బాగా పదును పెట్టినట్టుగా ఉంటుంది, సూది మొనలాగా. అదే బాలాగ్ర శాస్త్ర భేద పరిణామాసు శుక్లాది రస పూర్ణాసు సకల దేహ వ్యాపినేషు, అవి మొత్తం శరీరంతా వ్యాపించి ఉన్నాయి. సప్తదశకం లింగం వర్తతే, ఈ సప్తదశకం అంటే 17 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు, మనస్సు, బుద్ధి. ఇవి ఈ దేహ వ్యాపినీషు, ఈ దేహంతా వ్యాపించి సప్తదశకం లింగం వర్తతే, ఇవన్నీ వ్యాపించుంటాయి. వాటి ద్వారా అక్కడ లోపల ఉన్నది ఏమిటి? లింగ శరీరం. తదాశ్రిత సర్వావాసన, ఆ లింగ శరీరాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటాయి. ఏమి? ఈ వాసనలని, వాసనలు, కోరికలు, తృష్ణలు, ఇచ్ఛలు, ఇంకా ఏమన్నా ఉంటాయి అవి కూడా. ఉచ్ఛావత సంసార ధర్మ అనుభవ జనిత, వాడిని ఉచ్చ స్థానాలు, మంచి లోకాలు, తర్వాత నిమ్న స్థానాలు, సూకరు పూకరు యోనులు, ఇలాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయి. తల్లింగం వాసనాశనం సూక్ష్మత్వాత్ స్వచ్ఛం, ఆ లింగ శరీరము వాసనామయం, అది చాలా స్వచ్ఛమైనది. స్ఫటికమణి కల్పం, అది స్ఫటికమణి లాంటిది.
నాడీగత రసోపాధి సంసర్గవశాత్, ఈ నాడుల్లో ఉన్నటువంటి రసముల ద్వారా అది సంబంధం ఉంచుకుని ధర్మాధర్మ ప్రేరిత, ధర్మ అధర్మ పుణ్యపాపం ద్వారా ప్రేరితమయ్యి ఉద్భూత వృత్తి విశేషం, ఏదో ఒక ఆ ధర్మాధర్మం ద్వారా ప్రేరితమయ్యి ప్రేరేపింపబడి ఏదో ఒక వృత్తి బయటకు వస్తూ ఉంటుంది. ఏమిటి? స్త్రీ రథ హస్త్యాది ఆకార విశేషై వాసనాభి ప్రత్యవ భాసతే. ఆ వాసన స్త్రీ గురించి అవ్వచ్చు, రథం గురించి కానీ, ఏనుగు గురించి కానీ, ఏదో ఒకటి. అత ఏవం సతి యస్మిన్ కాలే కేచన శత్రువో అన్యేవా తస్కరా మాం ఆగత్య ఘ్నంతి. శత్రువు కానీ లేకపోతే దొంగ కానీ వచ్చిన చంపుతున్నాడేమో అనుకుంటాడు. మృషా ఏ వాసన నిమిత్త ప్రత్యయో అవిద్యాఖ్య, అది మిథ్య. ఈ వాసనల ద్వారా వచ్చినటువంటి జ్ఞానం అజ్ఞానం వల్ల కలిగింది. తదేతదుచ్యతే ఏనం స్వప్న దృశం గ్రంథి వా, ఆ స్వప్నాన్ని చూసేటువంటి వాడిని ఎవరో చెప్పేస్తున్నాడేమో అనుకుంటాడు. తథా జినంతీవ వశీకుర్వంతీవ, తను వశం చేసుకున్నట్టుగా. నకేచన గ్రంథి నాపి వశీకుర్వంతి, ఎవడు వాడిని చంపేది లేదు, ఎవడు వశం చేసుకునేది. కేవలంతో అవిద్య వాసన ఉద్భావ నిమిత్తం భ్రాంతి, ఎంత అవిద్య ద్వారా వచ్చిన భ్రాంతి. అస్తివా ఏనం విచ్ఛాదేతి విద్రావయతి ధావయతి, లేకపోతే ఏదో తను వస్తున్నట్టు. గట్టమివ పద్ధతి, గుడ్డులో పడ గట్టం జీర్ణ కూపాధికమివ పతంతం ఆత్మానం ఉపలక్షయతి. ఎక్కడో పాడుపడిన బావిలో పడిపోయాడు అంటాడు. తాదృశీ అస్య మృషా వాసన ఉద్భవతి, అటువంటి మిథ్య వాసన వాడిలో ఉద్భవిస్తుంది. అత్యంత నికృష్ట అధర్మోద్భాసిత అంతఃకరణ వృత్యా, అధర్మము ద్వారా పాపము ద్వారా వచ్చినటువంటి అంతఃకరణోత్తులు ఉండొచ్చు, దుఃఖ రూపాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కిం బహున యదేవ జాగ్రత్త భయం పశ్యతి, ఏదైతే జాగ్రత్త అవస్థలో భయాన్ని చూశాడు హస్తాది లక్షణం, తదేవ భయరూప మాత్రం అస్మిన్ స్వప్నే వినైవ హత్యాది రూపం. అక్కడేమీ లేవు, కానీ భయము ద్వారా అవిద్యావాసనయ మృషాయే ఉద్భూతే అజ్ఞానం ద్వారా ఏమి లేకపోయినా ఉన్నట్టు అక్కడ చూస్తూ ఉంటాడు. కథం పునర్యత్ర అవిద్య అపకృష్యమాణ విద్యా చ ఉత్కృష్యమాణ కిం విషయ కిం లక్షణాదేది ఉచ్యతే. మరి అక్కడ అవిద్య నశించి మళ్ళీ ఈ జ్ఞానం పెరగాలి అన్నది దాని లక్షణం ఏమిటి? ఇది ఉచ్యతే. అథ పునర్యత్ర యస్మిన్ కాలే, ఎప్పుడైతే ఆ దుఃఖము భయముతో కూడుకున్నటువంటి వాసనాలు శమిస్తాయో సమసిపోతాయో, ఆ తర్వాత పుణ్యవాసనలు పెరిగినప్పుడు దేవతలాగా చూస్తాడు, రాజులైనట్టుగా చూస్తాడు. జాగ్రత్త కాలే తదుద్భూతే ఆ వాసనయ దేవమివాత్మానం పశ్యంతి, నేనే దేవతని చూస్తూ వచ్చితే. దేవ ఇవ రాజా ఇవ రాజ్యస్థు అభిషిక్త, మళ్ళీ రాజుగాడు అయిపోయి పట్టాభిషేకం కూడా చేసేశాట. స్వప్నేపి రాజాహమితి మన్యతే. రాజవాసన వాసిత అంటే ఏమిటి? వాడిలో నేను రాజు కావాలి అని వాడికి వాసన ఉన్నది. అదే విధంగా ఏ వాసనలు ఉంటే అవన్నీ చూస్తే ఏవం అత్యంత ప్రక్షీయమాణ అవిద్య ఉద్భూతాచ విద్య సర్వాత్మ విషయ యథా తదా. అంటే మంచి సంస్కారాలు కనిపిస్తూ ఉంటాయి. దేని ద్వారా అయితే వాడు ఏ విధమైన కోరికలని వాడు ఎక్కువ కోరుకుంటూ ఉంటాడు, అవన్నీ చూస్తూ ఉంటాడు. క్రితంసారి మరి చెప్పాను కదా మీకు,
మా ఒక స్వామీజీ దృష్టాంతం. ఏం చేశాడు, పొద్దున పొడి అవటం దెబ్బలాడాడు ఒక స్వామి. ఏదో వచ్చింది, వాడు మంత్రం వీడి ఇంటి దగ్గర లేకపోతే ఏదో అయింది. సరే ఆ మంచం ఇక్కడ గోడ దగ్గర వేసుకున్నాడు అనమాట. గోడ దగ్గర వేసి అదే స్వప్నం చూడడం మొదలుపెట్టాడు. వాణ్ణి గట్టిగా గుద్దాడు. పొద్దున మళ్ళీ హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. జాగ్రత్త వాసనావాసితం. ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తామో, ఏదైతే అనుకుంటూ ఉంటామో అదే సర్వాత్మ విషయ యథా తథా స్వప్నేవి తద్భావభావితో అహమేవ ఇదం సర్వోస్మితి మన్యతే. అదేవిధంగా నేను సర్వరూపుణయ్యాన్ని కూడా అనుకుంటూ ఉంటాడు ఒకసారి. సాయ సర్వాత్మభావ సోస్య ఆత్మన పరమో లోక పరమ ఆత్మభావం స్వాభావిక. ఈ పరమలోకము శ్రేష్ఠ లోకము ఉన్నది, అది ఈ ఆత్మ యొక్క స్వభావం. సర్వాత్మభావాద్ అర్వాగ్ బాలాగ్రమాత్రమపి అన్యత్వేన దృశ్యతే నామస్మీతి. అంటే ఈ వెంట్రుకకు ముందు భాగం ఎంత ఉందో అంత కూడా ఆత్మ కన్నా నేను వేరు అని కనుక వాడు అనుకుంటే తదవస్థ అవిద్య. అది అవిద్యే తయా విద్య ఏ ప్రతిప్రస్థాపిత అనాత్మభావ. మళ్ళీ దాని ద్వారా అనాత్మభావాన్ని పొందుతూ ఉంటాడు, అనాత్మ లోకాలను పొందుతూ ఉంటాడు. అపరమ శ్రేష్టమైన లోకాలను పొందలేడు. స్థావరాంతాం సంవ్యవహార విషయాన్. స్థావరాంతం అనుకుంటే ఈ దిబ్బ, కొండ, చెట్టు, చేమ ఇలాంటి అవుతూ ఉంటాడు. సంవ్యవహార విషయాన్ లోకాన్ అపేక్ష అయం సర్వాత్మభావ సమస్తో అనంతరో అబాహ్యసో అస్య పరమో లోక. మరి వీడి శ్రేష్టమైన లోకము పోతామన్నారా, అది ఏమిటి అంటే సమస్త సర్వరూపుడు వాడు, అనంతర అబాహ్య, లోపల బయట కూడా ఉన్నాడు, కార్యకారణాలు లేవు వాడు. సోస్య పరమో లోక. అదే వీని యొక్క శ్రేష్టమైన లోకం. అంటే ఏకరసత్వం, ప్రత్యక్తం, లోపల ఉన్నటువంటి చైతన్యము అది ఏకరసము. తస్మాత్ అపకృష్యమాణాయాం అవిద్యాయాం, ఆ జ్ఞానాన్ని తొలగించుకుంటే విద్యాయాంచ కాష్టాం గతాయాం పరాకాష్ఠ. కాష్ట అంటే పరాకాష్ఠ. విద్య యొక్క జ్ఞానం యొక్క పరాకాష్ఠను పొందినప్పుడు సర్వాత్మభావో, అందరిలోనూ నేనున్నాను, నాలో అందరూ ఉన్నారు, వీరందరూ కూడా నాకన్నా భిన్నం కాదు. ఈ ప్రపంచము, ఈ బ్రహ్మాండమంతా నేను వ్యాపించి ఉన్నాను, నాకన్నా ఏది భిన్నమైనది లేదు అన్న అనుభవాన్ని పొందుతాడు. అది మోక్షము. యథా స్వయం జ్యోతిష్వం స్వప్నే ప్రత్యక్షతే ఉపలభ్యతే. ఏ విధంగా అయితే ఆ జ్యోతి స్వరూపం మీ కళల్లో కనిపిస్తోందో తద్వద్ విద్యాఫలం ఉపలభ్యతే ఇత్యర్థః. జ్ఞానఫలాన్ని పొందుతాడు. తథా అవిద్యాయాం అపి ఉత్కృష్టమానాయాం, అజ్ఞానం బాగా పెరిగిందనుకోండి, తిరోధీయమానాయాం చ విద్యాయాం అవిద్యాఫలం ప్రత్యక్షతే. ఈ జ్ఞానం యొక్క ఫలితము ఆ అదృశ్యమైపోతుంది. ఏవ ఉపలభ్యతే, అప్పుడు ప్రత్యక్షంగా అజ్ఞానం యొక్క ఫలితాన్ని అనుభవిస్తారు. ఏం గతీవ జనంతి, తను వశం చేసుకుంటున్నట్టు, తను చంపుతున్నట్టు. అయితే విద్యాకారే సర్వాత్మభావ పరిచ్ఛిన్నాత్మభావ. ఒకటి సర్వాత్మభావము, ఇంకోటి పరిచ్ఛిన్నాత్మభావం. విద్య శుద్ధ్యా సర్వాత్మ భవతి. జ్ఞానం ద్వారా, శుద్ధ బుద్ధి ద్వారా సర్వాత్మభావాన్ని పొందుతాడు. అవిద్య ద్వారా అసర్వో భవతి,
సర్వాత్మభావం ఉన్నదంటే వాడు పరిచ్ఛిన్న భావాన్ని పొందుతాడు. కుతశ్చిత్ ప్రవిభక్తో భవతి, దీని నుంచి వేరినట్టుగా. యథా ప్రవిభక్తో భవతి తేన విరుధ్యతే, దేన్నైతే విడిపడ్డాడో దాని నుంచి మళ్ళీ ఇంకా విరోధం. విరుద్ధత్వాద్ హన్యతే, విరుద్ధం అవ్వడం వల్లనే తనకన్నా భిన్నమైన వాడు ఎవడో ఉన్నాడు, అందుకనే నన్ను చంపుతున్నాడు, నన్ను వశం చేసుకుంటున్నాడు, నన్ను పరిగెత్తిస్తోంది అని అనుకుంటాడు. అసర్వ విషయత్వేచ భిన్నాత్మదేతద్భవతి, ఎందుకంటే పరిచ్ఛిన్న భావము భిన్నము చూసిన మూలానే ఇదంతా జరుగుతూ ఉంది. సమస్తస్తు సం కుతో విద్యతే, సర్వాత్మ స్వరూపాన్ని వాడు అనుభవించినప్పుడు దేని ద్వారా వాడు విడిపడతాడు? ఏన విరుద్ధేత, దేని ద్వారా విరోధాన్ని పొందుతాడు? విరోధాభావే కేన హన్యతే, తనకన్నా వేరైనదేమి లేదు. ఈ ఆత్మ చావదు, దేని ద్వారా చస్తున్నాను అనుకుంటాడు. అందుకని దేని ద్వారా వశమవుతున్నాను ఇవన్నీ చెప్పాత. ఇదం అవిద్యాయా సతత్వం ముక్తం భవతి, ఏదైతే నన్ను చంపుతున్నాడో, వశం చేసుకుంటున్నాడో, పరిగెత్తిస్తున్నాడు అనుకున్నాడో, ఇదంతా కూడా ఆత్మని తనకన్నా భిన్నంగా చూసేటువంటి వాడి అజ్ఞాన అవస్థ. అందుకని సర్వాత్మానం సంతం అసర్వాత్మత్వేన గ్రాహ్యతే, వాడు సర్వాత్మ స్వరూపుడు, అంతా వ్యాపించి ఉన్నాడు, అయినా తన్ని పరిచ్ఛిన్నంగా చూసుకుంటున్నాడు సీమిత దృష్టితో. అందుకనే అది స్వార్థము. దాని ఏమిటన్నారు? స్వార్థం. సీమిత దృష్టి. వ్యాపక దృష్టి అది అపరిచ్ఛిన్నం. అందరిలోనూ ఒకటే పరమాత్మ, అందరూ మన వాళ్ళే చూడటం. ఆత్మను అన్యద్వస్తంతరం అవిద్యమానం ప్రతిపస్థాపయతి. మరి ఇప్పుడు ఇంకేం చెప్తామంటే, ఈ ఆత్మ కన్నా భిన్న వస్తువు ఏది లేదు. అస్థిభాతి ప్రియం అని ఇంటి మునుపు చెప్పాము. ఈ నామరూపాలు అందులో కల్పితములు, నామరూప కర్మలు. అందుకని దాన్ని ఆత్మానం అసర్వం ఆపాదయతి. అసర్వం అంటే సర్వరూపం, దాన్ని చెప్తున్నాడు. తద్విషయ ఆత్మ సీమితము అన్నప్పుడు ఏమిటి? ఆత్మ సీమితం అన్నప్పుడు కామో భవతి యతో విద్యతే. ఆత్మను అన్య దుస్తంతరం అవిద్యమానం ప్రతిపుస్తాం. ఆత్మ కన్నా వేరే వస్తువు లేదు, కానీ ఇక్కడ వేరే వస్తువుని వాడు చెప్పబోతున్నాడు. ఎలాగా అంటే తద్విషయ కామో భవతి. అపరిచ్ఛిన్నత్వాన్ని చూసినప్పుడు కోరికలు ఉంటాయి. కామత క్రియా ఉపాదతే, ఆ కోరిక ద్వారా క్రియలు చేస్తాడు, దాని తర్వాత ఫలం. అందుకని ఏతదుక్తం వక్షమాణం ఎత్ర హి ద్వైతమేవ వదతి ఇతరం పశ్యతి. ఎక్కడైతే ద్వైతం ఉందో వాడు తనకన్నా ఇంకో దాన్ని చూస్తాడో. పశ్యతి ఇదం అవిద్యాయా సతత్వం సహ కార్యేణ ప్రదర్శితం. అవిద్య యొక్క కార్యము, అవిద్య యొక్క కార్యం కూడా చూపించాం. విద్యాయాస్య కార్యం సర్వాత్మ భావం. విద్య యొక్క కార్యం ఏమిటి? అది సర్వాత్మ భావం. అది కూడా చూపించాము. రెండు వేరువేరుగా, ఒకదానికి చాలా భేదం ఉంది. సాచ అవిద్య నా ఆత్మానం స్వాభావికో ధర్మో. ఈ అజ్ఞానం ఉంది, ఇది ఆత్మ యొక్క స్వభావం కాదు, దాని ధర్మము కాదు. యస్మాత్ విద్యాయాం ఉత్కృష్యమాణాయాం స్వయమపి అపచీయమాన. ఈ జ్ఞానం పెరిగినప్పుడు ఆ అజ్ఞానం దానంతట అదే తగ్గిపోయి కాష్టాం గతాయాం విద్యాయాం, ఆ అజ్ఞానం యొక్క పరాకాష్ఠని అనుభవించినప్పుడు పరినిష్ఠితే సర్వాత్మభావే, అప్పుడు సర్వాత్మభావాన్ని పొందాను. సర్వాత్మన నివర్తతే. సర్వాత్మభావంతో వాడు అన్ని చేస్తూ ఉంటాడు. రజ్వామివ సర్పజ్ఞానం రజ్జు నిశ్చయే. ఏ విధంగా అయితే
ఇక్కడ ముందు తాడులో పాము కనిపించింది, తాడు అని నిశ్చయమైన తర్వాత అక్కడ పాము ఉండదు. అదే విధంగా రజ్జు నిశ్చయే తచ్చ ఉత్తం ఎత్ర దృశ్య సర్వమాత్మేవాభూతత్వేన కంపశ్యే. వాని ఆత్మే సర్వస్వరూపమైనప్పుడు దేని ద్వారా దేని చూస్తాడు? తస్మాత్ నా ఆత్మధర్మో అవిద్య. అందువల్ల ఈ ఆత్మధర్మం అజ్ఞానము కాదు నాయన. నై స్వాభావికస్య ఉచ్ఛిత్తి. దాని స్వభావం అది చైతన్య స్వరూపము, జ్ఞాన స్వరూపము, ఆనంద స్వరూపము. అది దాని యొక్క స్వభావాన్ని నుంచి ఎప్పుడూ కిందకి జారదు, స్వభావం నుంచి వేరు కాజాలదు. కదాచిదపి ఉపపదితే సవితురిహ సవితురిహ ఔష్ణ ప్రకాశయో. ఏ విధంగా అయితే సూర్యుడిలో వేడి ప్రకాశము ఉంది, అదే విధంగా ఇది ఈ ఆత్మ స్వాభావికంగా అజ్ఞానము లేదు. తస్మాత్ తస్యా మోక్ష ఉపపద్యతే అంటే దాన్నే మోక్షం చెప్తారు. తరుణోక్తత్వ తస్యా మోక్ష ఉపపద్యతే. అలా చూసేవాడికి తస్యా మోక్షం. అచ్చా ఇదానీ మరి ఇప్పుడేమిటి చెప్తావు? యోసో సర్వాత్మ భావో మోక్ష విద్యా ఫలం. సర్వాత్మ భావము అదే జ్ఞానం యొక్క ఫలితము, దాన్నే మోక్షమన్నాము. అది క్రియాకార ఫలశూన్యం. దానిలో కర్మ లేదు, సంబంధం లేదు, కర్తృత్వం లేదు, ఫలము లేదు, ఇవేమీ లేవు. అది ప్రత్యక్షత నిర్దిశ్యతే. ప్రత్యక్షంగా దాన్ని చెప్తాను. యత్ అవిద్య కామకర్మాణి నశంతి. దేనిలో అయితే అజ్ఞానం కానీ, కోరికలు కానీ, కర్మలు కానీ లేవో దాని గురించి చెప్పబోతున్నాము. తద్వాస్యేతత్ అతిచ్ఛందా అపద పాప్మా అభయం రూపం తద్యథా ప్రియాయా స్త్రియా సంపరిష్వక్తః న బాహ్యం కించన వేద నాంతరం ఏవమేవ అయం పురుషః ప్రాజ్ఞేన ఆత్మనా సంపరిష్వక్తో న బాహ్యం కించన వేద నాంతరం తద్వా అస్యేతద్ ఆప్తకామం ఆత్మకామం ఆత్మకామం అకామరూపం అకామం రూపం శోకాంతరం అస్య ఏతస్య అతిచ్ఛంద అంటే ఏ విధమైనటువంటి కోరికలు లేవు వాడు. అపద పాప పాపం కూడా లేదు, అభయ స్వరూపం. ఇప్పుడు ఆ జ్ఞానావస్థని అంటే ఆ ఆత్మ యొక్క అనుభవాన్ని చెప్పడానికి లోకంలో సామాన్యంగా జరిగేటువంటి ఉదాహరణని గ్రహిస్తున్నారు. ఏ విధంగా అయితే ప్రియమైన స్త్రీతో వాడు ఏకీభవించినప్పుడు గ్రామ్య కర్మ అంటారు. దాన్ని చేస్తున్నప్పుడు వాడికి బయట ఏమీ తెలియదు, లోపల ఏమీ ఆనందంతో ఉంటాడు. నాంతరమేవాయం పురుష. అదే విధంగా ఈ అజ్ఞానము లేని అవస్థలో ప్రాజ్ఞేన ఆత్మన అవిద్యకు సాక్షి అయినటువంటి స్వాభావికమైనటువంటి ఆ ఆనంద స్వరూపమైన ఆత్మతో ఒకటయ్యి బయట లోపల ఏమి వాడికి తెలియదు. తద్వా అసయేతద్ ఆప్తకామం కోరికలన్నీ వాడికి పూర్తయిపోయాయి.
ఆత్మకామం, ఆత్మలోనే వాడు మామూలుగా రమణము క్రీడ అన్నది ఇద్దరి ద్వారా జరుగుతూ ఉంటుంది. కానీ వీడికి ఆత్మలోనే రమణము, ఆత్మలోనే క్రీడ. వాడిలో వాడే అకామం, అకామ రూపం శోకాంతరం. శోకం యొక్క అంత అవస్థ అంటే శోకం లేదు అక్కడ, శోకరాహిత్యము అది చెప్పారు. ఇదానీం యోగో సర్వాత్మభావో మోక్షో విద్యాఫలం. మోక్షం విద్యాఫలం, జ్ఞానఫలం, క్రియాగా చెప్పాం కదా. తదేవ ఏతత్ ప్రస్తుతం ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి. దాన్నే ముందు చెప్పాం. ఏమిటి? నిద్రపోతున్నప్పుడు ఏ విధమైనటువంటి కోరిక ఉండదు, స్వప్నాన్ని చూడదు. తదేతద్వా అస్య రూపం ఏ సర్వాత్మభావ సోస్య పరమో లోకం. సర్వాత్మభావమే అది పరమలోకము, ఉత్కృష్ట లోకము, శ్రేష్ఠ లోకము. అది ఏమిటి? అతిచ్ఛంద అంటే అక్కడ ఏ విధమైనటువంటి కోరికలు లేవు. ఈ అతిచ్ఛంద అన్నది ఎందుకంటే చెప్పింది రూప విశేషణత్వ. ఛంద కామం, అధిగత ఛంద. అతిచ్ఛంద అంటే కామాలని జయించినటువంటి వాడు. అందుకనే అతిక్రాంత అంటారంటే దాటేశాడనమాట. యస్మాత్ రూపాత్ తద్ అతిచ్ఛంద రూపం. రూపం లేదు, కామం లేదు. అన్యోసో శాంతఛంద శబ్దో గాయత్ర్యాది ఛందో వాచి. శాంతఛంద అంతఛందం అన్నప్పుడు అది ఈ మామూలుగా మన భాషలో వచ్చినటువంటి ఛందో విషయం. అయంతో కామవచనం అంత. ఆ ఛందస్సు కాదు ఇక్కడ చెప్పవలసింది. ఇక్కడ కామవచనం అత స్వరాంత ఏవా. అది వ్యాకరణం చెప్తున్నాడు. ఇది స్వరాంతము. తథాపి అతి ఛంద ఇది పాఠ స్వాధ్యాయ ధర్మో ద్రష్టవ్య. ఈ స్వాధ్యాయ ధర్మం అంటే అస్తిత్వ లోకే కామవచన ప్రయుక్త ఛంద శబ్ద. స్వచ్ఛంద పరచ్ఛంద. వాడు స్వచ్ఛందం అంటే వాడు ఇష్టం ఇరుగుతున్నాడు. లోకంలో కూడా ఉపయోగిస్తున్నాం స్వచ్ఛంద మరణము. వాడు స్వచ్ఛందంగా తిరుగుతున్నాడు అంటాము. అందుకనే పరచ్ఛంద ఇత్యాదాతో అతిచ్ఛందం ఇది ఏవం ఉపనేయం కామవదితం. ఏ విధమైనటువంటి కామాలు లేవని చెప్పారు వాడికి ఆ అవస్థలో. తథా అపద పాప్మ, ఆ జ్ఞాన పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు పాపాలు కూడా ఉండవు. పాప శబ్దని ధర్మ, ధర్మ పుణ్యం పాపం. పాపవి సంసృజ్యతే పాపను విజహాతి అంటే పుణ్యపాపాల నుండి దాటేశాడు అని. ధర్మాధర్మ వర్జితుడు. అభయం, భయం హి నామ అవిద్యా కార్యం. భయం అంటే అది అజ్ఞానం కార్యం. అవిద్య భయం మన్యతే, అజ్ఞానం ద్వారానే భయాన్ని. తత్ కార్యద్వారైన కారణ ప్రతిషేధో అయం. భయము అనేటువంటి కార్యము ద్వారా ఆ భయానికి కారణం ఏమిటి? అవిద్య. అవిద్య కూడా లేదు అని తెలుసుకోండి. అభయం రూపమితి అవిద్య వర్జితం. అవిద్య లేదు. ఎదేతద్ విద్యా ఫలం సర్వాత్మభావా తదేతద్ అతిచ్ఛంద. సర్వాత్మభావంలో ఏ విధమైన కోరికలు లేవు. అపాద పాప్మ, పాపం లేదు. అభయం రూపం సర్వ సంసార ధర్మ వర్జితం. సంసార ధర్మం ఏమీ లేదు. అభయం రూపమేతది. ఇదంచ పూర్వమేవ ఉపన్యస్తం అతీతానంతర బ్రాహ్మణ సమాప్తం. కిందటి బ్రాహ్మణం ఆఖరిలో కూడా దీని గురించి చర్చ చేశాం. అభయం వైజనక ప్రాప్తోసి అని. ఇది ఆగమత. ఇహతో తర్కత. అది అభయం వై ప్రాప్తోసి జనక అంటే శుద్ధి చెప్పింది. మరి ఇక్కడ ఇంతవరకు ఏం చెప్పామంటే తర్కం ద్వారా దాన్నే మళ్ళీ మేము నిశ్చయం చేసి చెప్పాం. ప్రపంచితం దర్శిత ఆగమార్థ ప్రత్యేధాధ్యాయం.
ఏదైతే శృతిలో చెప్పారో దాన్ని దృఢం చేసి చెప్పడానికి తర్కము ద్వారా ఇదంతా నిశ్చయం చేసి చెప్పాము. అయం ఆత్మ స్వయం చైతన్య జ్యోతి స్వభావ. ఈ ఆత్మ చైతన్యము జ్యోతి స్వరూపము సర్వం స్వేన చైతన్య జ్యోతిష అవభాసయతి. ఈ చైతన్య ఈ చైతన్యం ద్వారానే ఆ జ్యోతి స్వరూపం ద్వారానే ఇదంతా ప్రకాశింపు చేస్తోంది. స యత్ కించిత్ పశ్యతి రమతే చరతి జ్ఞానాది త్యక్తం. ఎక్కడైతే వాడు రమిస్తున్నాడో విహరిస్తున్నాడో చెప్పారే చైతన్య ఏతన్ న్యాయతో నిత్యం స్వరూపం చైతన్య జ్యోతిష్ట ఆత్మన. ఇప్పుడు ముందు చెప్పాం ఏమిటి, కించిత్ పశ్యతి రమతే చరతి అని చెప్పినప్పుడు సిద్ధం ఏత న్యాయతో నిత్యం స్వరూపం చైతన్య జ్యోతిష్టం ఆత్మన. అది నిత్య స్వరూపము. ధనం ఉన్నవాడే ధనం ఇస్తాడు, ఆనందం ఉన్నవాడు ఆనందం ఇస్తాడు. ఆత్మ ఆనంద స్వరూపంగా ఆనందయాతి, ఆనందాన్ని ఇచ్చేటువంటిది. అదేవిధంగా ఇక్కడ ఆనంద స్వరూపం నిత్యము. స యది ఆత్మ అత్ర అవినష్ట స్వేనేవ రూపేణ వర్తతే కస్మాత్ అయం అహమస్మీతి ఆత్మానం వా బహిర్వా ఇమాని భూతానీతి జాగ్రత్త స్వప్నయోరివ న జానాతి. నువ్వు ఇంతవరకు చెప్పావు కదా ఇదంతా ఆత్మ అని, మరి ప్రతివాడు ఈ ఆత్మస్వరూపం నేను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు, ఈ బయట ఉన్నవన్నీ నా ఆత్మలోనే ఉన్నాయని అంటే శృణాత్ర అజ్ఞాన హేతు. ఇక్కడేమిటి, అజ్ఞానమే కారణం. ఏకత్వమేవా జ్ఞానహేతు. తత్కథమితి ఉచ్యతే దృష్టాంతేన ప్రత్యక్షీ భవతి వివక్షితో అర్థ ఇత్య. ఏదైతే చెప్పాలో దృష్టాంతం ద్వారా తదత్ర యథాలోకే ప్రియయా ఇష్టయా. ఏ విధంగా అయితే లోకంలో బ్రాహ్మణ కర్మ చేస్తున్నప్పుడు వాడికి బయట లోపల ఏమి తెలియదు, అదే విధంగా ఏవమేతా దృష్టాంతో ఏం బృహ క్షేత్రజ్ఞో భూత మాత్ర అసంసర్గత. చూడండి, ఈ ఆత్మస్వరూపం క్షేత్రజ్ఞుడు ఏ విధమైనటువంటి భూతాలతో కూడా సూక్ష్మ శరీరంతో కూడా సంబంధం లేని సైంధవ కిల్యవాత్ గడ్డ ఉప్పులాగా ప్రవిభక్త విడిగా అవుతాడు. జలాదౌ చంద్రాది ప్రతిబింబవత్ కార్యకరణ ఇహ ప్రవిష్ట సోయం పురుష ప్రాజ్ఞేన పరమార్థేన స్వాభావికేన స్వేనాత్మన పరిణజ్యోతిష సంపరిష్వక్త. ఏదైతే నీళ్ళల్లో కనిపించిన చంద్రబింబంలాగా ఉందో దానితో వేరయ్యి తన యొక్క స్వరూపంలో స్వాభావికైన స్వేనాత్మన జ్యోతిష, దాని యొక్క స్వభావము ఏదైతే ఉందో దానితో ఏకీభవించి ఇంక ఏమి వాడికి తెలియదు. నిరంతరం సర్వాత్మ, ఎప్పుడూ ఆ సర్వాత్మ స్వరూపం. బయట ఏమీ తెలియదు, లోపల ఏమీ తెలియదు. నాభ్యంతరం ఆత్మని అయమహాస్మృతి సుఖి, నేను సుఖంతో ఉన్నాను దుఃఖంతో, ఇవి కూడా ఏమీ తెలియదు. యదప్రాక్షి తత్ర అయం హేతుర్మయా ఉక్తం ఏకత్వం యథా. ఏకత్వము చెప్పాం, బయట లోపల ఏమీ తెలియదు. తత్ర అర్థాన్ నానాత్వం విశేష విజ్ఞాన హేతురిత్యుక్తం భవతి. ఇప్పుడు అనేకత కనిపిస్తోంది, అది విశేషమైనటువంటి అనుభవానికి కారణం. నానాత్వేచ కారణం ఆత్మను వస్త్వంతరస్య ప్రతి ఉపస్థాపిక అవిద్య. ఈ నానాత్వాన్ని మరి చూపించేది ఏమిటి, అజ్ఞానం. అందుకని తత్వచ అవిద్య యదా ప్రవిభక్త, ఆ జ్ఞానం లేనప్పుడు వాడు జ్ఞాన జ్ఞేయాది కారక విభాగో అసతి. జ్ఞాత జ్ఞేయము జ్ఞానము
ఈ త్రిపుటి కూడా అక్కడ ఉండదు. స్వాభావికే స్వరూపస్థే ఆత్మజ్యోతి, స్వభావమైనటువంటి ఆ స్వరూపంలోనే ఉంటాడు, అదే ఆత్మజ్యోతి. యస్మాదేవం సర్వ ఏకత్వమేవస్య రూపం, ఏకత్వ రూపము అసలు స్వయం జ్యోతి. స్వభావసి ఏతద్ రూపం ఆప్త కామం, అన్ని కోరికలు కూడా వాడికి వచ్చేసాయి, ఇంకే కోరిక లేదు. యస్మాత్ సమస్తం ఏతత్ తస్మాత్ ఆప్తాః కామాః, అన్ని కోరికలు కూడా వాడు పొందేశాడు, ఇంకేమీ లేదు. యస్య హి అన్యత్వేన ప్రవిభక్త, ఎవడైతే వేరుగా చూస్తాడో వాడికి ఇంకేవో కోరికలు ఉంటాయి. జాగ్రత్త వ్యవస్థాయాం దేవదత్త రూపం నతు ఇదం తథా, వాడు దేవదత్తుడు వీడి దత్తుడు వాడి దగ్గర చేయడం కావాలి వీడి అని అవి విదత్తాన్ని చూసినప్పుడే కోరికలు ఉంటాయి. కుతశ్చిత్ ప్రవిభజ్యతే అత తద్ ఆప్తకామం భవతి, కోరికలు కావాలి అనుకుంటాడు. కిం అన్యస్మాద్ వస్తంతరాత్ నా ప్రవిభజ్యతే ఆహోస్విన్ ఆత్మ, ఇంకొక వస్తువు నుంచి వాడు వేరుగా లేడా లేకపోతే ఆత్మ నుంచి వేరుగా లేడా అని ప్రశ్న వేసినప్పుడు తద్ వస్తంతరమతాః నాణ్యదస్తి ఆత్మనః, ఆత్మ కన్నా వేరేది ఏమీ లేదు. యతః ఆత్మకామం ఆత్మ ఏవ కామ యస్మిన్, ఆత్మే వాడు కావాల్సింది దానిలోనే ఉన్నాడు. యస్మిన్ రూపే అన్యత్ ప్రవిభక్త, దానిలో ఉండి మిగిలిన వాటంటే వేరయి ఆ ఆనందాన్ని అనిపిస్తూ ఉంటాడు. తస్య ఆత్మ ఏవ అన్యత్ ప్రీప్త ఉపస్థాపకో హేతు అవిద్య. కానీ జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో విడిగా చూస్తున్నాడు అంటే దానికి అజ్ఞానమే కారణం. ఆ అజ్ఞానం ఇక్కడ లేదు, అందుకని ఆత్మకామ. అకామం, ఏ విధమైన కామము లేదు. కామ విషయాభావానికి శోకాంతం, ఆ కామ్యము లేదు, కామ వస్తువు లెక్క కామ్య వస్తువు లేదు కనుక శోకము కూడా లేదు. శోక శూన్యం ఏతత్, శోకం శోకమధ్యమితివా సర్వథా అపి అశోకమేతద్ రూపం శోకవర్జితం, శోకము కూడా లేదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.